సమయంలో ఆరాధనలోకి ప్రవేశించి వ్యక్తిగతంగా మనకు ప్రభు చేసిన మేలన్నిటిని బట్టి, ప్రభు కార్యాన్ని బట్టి కూడా ప్రభు సన్నిధిలో ప్రభుని ఆరాధన చేద్దాం. దేవుని ఒక వాక్యాన్ని చూసినట్లయితే ఇంతకుముందు మనం జ్ఞాపకం చేసుకున్న రీతిలో ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. సంఘం ఎత్తబడుట, ఎవరు ఎత్తబడుతున్నారు ఏంటన్నది కొన్ని విషయాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత, అందరం కలిసి చదువుతాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరం బూరధ్వనిలో నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేది నేను. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే దేవుని లేఖన బాగా సెలవిస్తున్నటువంటి మాట ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడిన. మరి నేను మొదటి వినిన స్వరం బూరధ్వనిలో నాతో మాట్లాడగా వింటిని. మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీద జరగవలసిన వాటి నీకు కనపరిచేదని. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుని లేఖన భాగాలు ఏం చెప్తున్నాయి అంటే, సంఘం ఎత్తబడే సూచనకి ప్రకటన గ్రంథం మరి 4వ అధ్యాయము 1వ వచనం సూచన కనబడుతుంది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనము సంఘం ఎత్తబడుట. సో ఎవరు ఎత్తబడుతున్నారు అన్నది యెషయా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తూ వచ్చాం. ఎవరు ఎత్తబడుతున్నారు? సియోనులో శేషించిన వానికి, యెరూషలేములో నిలవబడిన వానికి, అనగా జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టబడి క్షమించండి. కాబట్టి పేరు పెట్టుదురు. తర్వాత మనం చూసినట్టయితే దాఖలైన వారు, యెరూషలేములో జీవం కలిగి ఉండటం కొరకే తమ పేర్లు దాఖలు చేసుకున్న వారికి ఏం చేయబడుతుందంటే, మనం చూసినట్టయితే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్టయితే ఏం చేయబడుతుంది? ఎవరి పేరైతే గ్రంథంలో లిఖించబడిందో చదవండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు నీ జనుడు పక్షమున నిలుచున్నట్టు మహాధిపతి యొక్క మేకాయలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యంగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికీ కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారు ఎవరో వారు తప్పించబడతారు. అంటే యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో జీవం పొందుటకై ఎవరి పేరైతే దాఖలు చేసుకుంటూ వచ్చారో వారి గురించి ఎవరు రాయబడుతూ వచ్చిందంటే, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్టే, ఎవరి పేరైతే జీవం పొందుటకై తమ పేరు దాఖలు చేయబడుతుందో గ్రంథంలో వాళ్ళు ఏం చేయబడుతున్నారు? జీవం కలిగిన వారు ఉంటున్నారు. రాబోతున్న భయంకరమైన, అంటే జనులు రాజ్యంగా కూడుకున్న కాలం నుండి నేటి వరకే కలుగునంత గొప్ప ఆపద భూమి మీదకి రాబోతుంది. అటు గొప్ప ఆపద నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు? కాపాడేవాడు ఉంటున్నాడు. ఎవరిని కాపాడుతున్నాడు? ఎవరి పేరైతే జీవం కలిగిన వారు ఉంటారో వారిని. అందుకే మనం ధ్యానిస్తూ వస్తున్న మాట ఏంటంటే, ఎవరు ఎత్తబడతారు, సంఘంగా ఎవరు ఎత్తబడతారంటే దాని విధానంలో 2 భాగాలుగా చూస్తున్నాం. ఇంకా చాలా ఉండే. మొదటి భాగం ఏం చూసాం? ఎవరు ఎత్తబడతారు? సంఘంగా ఎవరు ఎత్తబడతారంటే, మరణం అంటే నిద్రించిన వారు కానీ మరణం కాని నిద్రలో ఉండవారు ఎత్తబడుతున్నారు. రెండోది ఎవరు ఎత్తబడుతున్నారు? సజీవులే కానీ జీవం కలిగినటువంటి వారు ఎత్తబడుతున్నారు. ఇది 2 విధానాల్లో మనం చూస్తున్నాం. అయితే మరణం కాని నిద్రలో ఉండేవారి గురించి ఒక 5 వారాలు ధ్యానించాం. ఇప్పుడు చూసినట్టయితే సజీవులే కానీ జీవం కలిగిన వారి గురించి మనం అధికమైన వారాల నుండి ధ్యానించుకుంటూ వస్తున్నాం. సో దీంట్లో మనం చూస్తున్నమాట అంటే, ఎవరు జీవం కలిగిన వారు సంఘంగా ఎత్తబడుతున్నారు. సజీవులైండి క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారు సంఘంగా ఎత్తబడుతున్నారు. క్రీస్తు యేసు యొక్క జీవం కొరకై యెరూషలేములో, అంటే దేవుని సంకల్పం ప్రకారం నూతన యెరూషలేములో తమ పేరు దాఖలు చేసుకోవడానికి ఇష్టపడిన వారు రాబోతున్న భయంకరమైన ఆపద నుండి తప్పించబడుతున్నారు. అదే కదా మనం చూస్తుంది. సో ఇప్పటికే మనం జీవం కలిగిన వారి గురించి ఎన్ని వర్తమానాలు ధ్యానిస్తూ వచ్చాం? ఏనమ్మా? ఇది 18వ. ఓకే, అయితే ఇప్పుడు 17 కంప్లీట్ అయిపోయి 18వ వర్తమానం మనం ధ్యానిస్తున్నాం. సో ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే, జీవం కలిగిన వారికి యెరూషలేములో నూతన యెరూషలేము తమ పేర్లు దాఖలు చేసుకోవడానికి సజీవులైండి క్రీస్తు యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి క్రీస్తు యేసు యొక్క జీవం కలిగి జీవాన్ని కాపాడుకున్న వారు నూతన యెరూషలేములో తమ పేరు దాఖలు చేసుకుంటున్నారు. వారికి దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం ప్రకారం రాబోతున్న ఆపదల నుండి వారికి ఏ ఆపద రాదు, వారు తప్పించబడుతున్నారు ఆపదల నుండి. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతే, ఎవరైతే యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి క్రీస్తు యేసు యొక్క జీవాన్ని పొందుకున్నారో వాళ్ళు ఈ భూమి మీద నుండి వెళ్ళిపోయిన తర్వాతే, మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాతే గొప్ప ఆపదలు భూమి మీదకి రాబోతున్నాయి. సో ఆపదల గురించి ఇప్పటికే చాలా విషయాలు మనం ధ్యానించాం. ఎక్కడ ధ్యానిస్తూ వస్తున్నాం? ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం. గొప్ప ఆపదలు, ఒక రకంగా చెప్పాలంటే దాన్నే ఆపదలు అనొచ్చు, తీర్పులు అనొచ్చు, 7 ఏండ్ల శ్రమల కాలం అనొచ్చు, బాధతో కూడిన సంవత్సరాలు అనొచ్చు, దుఃఖకరమైన సంవత్సరాలు అని కూడా చెప్పుకోవచ్చు. సో దీంట్లో మనం చూసిన మాట రండి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం మనం చూస్తూ వచ్చినట్టయితే, గత 2 వారాలు ఇంత ముందు కానీ, గడిచిన వారం కానీ అంత ముందు వారం కానీ మొదటి దూత బోర ఊదినప్పుడు కానీ, రెండవ దూత బోర ఊదినప్పుడు కానీ,
ఆ గొప్ప ఆపదలు ఎలా వస్తున్నాయో చూసాం. ఈరోజు చూసేది ఎట్లా ఉండిద్ది, కొద్దిగా డిఫరెంట్గా ఉండిద్ది. సో ఈరోజు చూసేటటువంటి మాట ఏంటంటే ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం ఎన్నో వచ్చినామా 10వ వచనం 10-11 వచనాలు మనం చదివినట్లయితే ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 10-11 వచనాలు. మూడవ దూత బోర అందరం కలిసి చదువు. మూడవ దూత బోర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల 3వ భాగం మీదను నీటి బొగ్గల మీదను పడిను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువల్ల నీళ్ళలో 3వ భాగము మాచిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వల్ల మనుషులు అనేకులు చచ్చిరి. సో ఇక్కడ మనం చూస్తున్నమాట ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 10-11 వచనంలో మనం చూసిన మాటలు ఏంటంటే మూడవ దూత బోర ఊదినప్పుడు అంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో గొప్ప ఆపదలు రాబోతున్నాయి. ఆపదల నుండి సజీవులైంది జీవం కలిగిన వారు ఈ లోకంలో విడవబడకోకుండా క్రీస్తు యొక్క కృపను బట్టి అంటే నరకానికి వెళ్ళిపోకుండా దేవుని రాజ్యానికి వెళ్ళిన వారికి ఇవన్నీ తప్పించబడుతున్నాయి, విడవబడినటువంటి వారికి. సో విడవబడిన వారికి ఏమో తీర్పులు ఉంటాయి, విడవబడినటువంటి వారికి ఈ గొప్ప ఆపదలు ఏవి కూడా ఏం చేయలేవు. ఎందుకంటే సంఘం ఎత్తబడిన తర్వాత జరిగే సిచ్యువేషన్. అయితే మనం విడవబడితే మన స్థితిగతులు ఎలా ఉండొచ్చేమో సరిదిద్దుకోవడానికి మన జీవితంలో వర్తమానాలు ఆరాధనకి గణపరచడానికి కానీ టేబుల్ వర్తమానం మనం సరిదిద్దుకోవడానికి. సో అయితే ఈరోజు చూసేటటువంటి మాట ఏంటంటే ఇక్కడ ఒక మాట ఉంది. ఏమనంటే ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో ఆ నక్షత్రమునకు మాచపత్రి అని పేరు. కాబట్టి అందువల్ల నీళ్ళలో 3వ భాగము మాచపత్రి ఆయను. అంటే అర్థం ఏంటంటే ఏంటి అర్థం? మాచపత్రి అంటే అర్థం ఏంటంటే చేదు అని అర్థం. ఏంటి? చేదు. సో ఇక్కడ నీళ్ళలో ఆ నక్షత్రం పడటం ద్వారా నీళ్లు చేదైపోయి ఏంటన్నది నెక్స్ట్ స్టెప్లో మనకి టేబుల్ వర్తమానంలో జ్ఞానోదయం చేయడంకై దేవుడు బయలుపరిచిన జ్ఞానపూర్వకమైన మాటలు మనకు అర్థమైపోయింది. సో ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక నక్షత్రం రాలుతుంది, అది నీటి మీద పడుతుంది. ఆ నీటి మీద పడిన తర్వాత ఆ నీళ్ళన్నీ కూడా ఏమవుతుంది, చాలా వరకు 3వ భాగం చేదైపోతున్నాయి. అంటే ఇక్కడ గమనించాల్సిన కారణం ఏంటంటే ఒక చేదు ద్వారా రాబోతున్న దినాల్లో భయంకరమైనటువంటి ఆపదలు రాబోతున్నాయి. సరే ఆ వాటి గురించి ఏంటన్నది మనం ధ్యానించే మునుపు అసలు మొదట మన జీవితంలో ఉన్న చేదును ప్రభు మింగేశాడు. ఏం చేశాడండి? మన జీవితంలో ఉన్న చేదుని ప్రభు మింగేశాడు. అందుకే మనం చూసినట్టే మత్తయి సువార్తలో కానీ ఆయా పత్రికల్లో చివరి అధ్యాయాలు మనం చూసినట్టే యేసు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు ఎవరినండి? యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు ఏం జరిగిద్ది? యేసు ప్రభు వారిని సిలువ వేసిన తర్వాత ఏం జరుగుతుంది? వాళ్ళు చేసిన పని ఏంటి? మత్తయి సువార్త 27వ అధ్యాయం 48వ వచనం. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుపోయి స్పాంజి తీసుకుని చిరకలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. తక్కిన వారు ఓర్కుండి ఏలియా అతన్ని రక్షించనేమని సూచితమనిరి. ఆ త్రాగించినటువంటి చిరక ఎలాంటిదంటే చేదు చిరక కదా. లూకా సువార్తలో కూడా ఇంకా పత్రికలో చూస్తున్నట్టు మనకు అర్థమైంది. చేదు చిరక, ఒక చేదు చిరకని యేసు ప్రభు వారు తాగించారు. అది ఆయన వేదాల దగ్గరకు వచ్చింది. దాన్ని ఏం చేశాడు ఆయన? కదక్క కొద్దిగా ఆయన పెదాలు తాకిన తర్వాత ఇక ఆయన దాన్ని తీసుకోలేకపోవడం ద్వారా దాన్ని పక్కన నెట్టేశారు. సో అసలైతే దాన్ని ఏం చేశాడు ఆయన? దాన్ని అయితే తాకిన అనుభవం ఉంది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు మన జీవితాల్లో ఉన్న చేదంతటను కూడా ఆయన అనుభవించేసి, మన జీవితంలో ఉన్న ప్రతి చేదంతటను కూడా ఆయన భరించేసి మనలో ఉన్నటువంటి గొప్ప ఆ యొక్క చేదు ద్వారా వచ్చే నష్టాల నుండి దేవుడు కాపాడుతూ వచ్చాడు. ప్రభువైన యేసు ప్రభు తన కలవరి సిలువ ద్వారా. అది ఈరోజు మనం చూసేటటువంటి మాట ఏంటంటే చేదును బట్టి మనకు రావాల్సిన తీర్పులు ఆయన మింగేసి మన జీవితంలో ఉన్న చేదు అనుభవం ద్వారా జరిగే వాటిని తప్పించిన వాడుగా ఉంటాడు. నేను అలా చెబుతున్నా చూడండి. చేదును బట్టి మన జీవితంలోకి రావాల్సిన తీర్పును ఆయన కలువరి శిలువలో మృంగివేసి, రాసుకుంటున్నారా? చేదును బట్టి మనకు రావాల్సిన తీర్పును ఇప్పుడు ఇదే ఎంత టైం పడితే ఎగ్జామ్ ఎట్లా రాస్తారక్క? చేదును బట్టి మనకు రావాల్సిన తీర్పును ఆయన తన కలువరి శిలువ ద్వారా మృంగివేశాడు. ఏం చేశాడు ఆయన? మృంగివేశాడు. మన జీవితంలో ఉన్న చేదు అనుభవం ద్వారా జరిగేవి కొన్ని విషయాలు ఉన్నాయి. మన జీవితంలో చేదు అనుభవం ఉంటే దాని ద్వారా జరిగే కొన్ని నష్టాలు మనకు ఉంటాయి. సో వాటిని మనం ధ్యానించమునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రవీణ్ స్టేవ్ అక్కడంటే అమ్మ బ్యానర్కి వాక్యం కిందకు వస్తుంది, అది వేసుకో, చేర్చుకో. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడైన తండ్రి,
ఆకాశం మహాకాశం పట్టజలను గొప్ప దేవ, ఎవరు సమీపించడాన్ని తేజస్సులో మీరు మాత్రం ఉండ తండ్రి. దేవా, ఆకాశం మీ సింహాసనం, భూమి మీ పాదపీఠం చేసుకున్న మా గొప్ప దేవ, సైన్యములకు అధిపతి యెహోవా, యుద్ధసూరుడైన తండ్రి, బలసూడైన దేవ, చేదును సైతం కూడా మారాగా మార్చగలిగినటువంటి సామర్థ్యం కలిగిన తండ్రి, మీకు వందనాలు. మా జీవితంలో ఎన్నో చేదు ఉంది, ఎంతో చేదువంతమైన జీవితం మాలో ఉంది, తద్వారా వచ్చే నష్టాలు కూడా ఉన్నాయి. కానీ ఆ చేదు అనుభవాలు అన్నిటిని కూడా, మా జీవితంలో ఉన్న చేదు అనుభవాన్ని మీరు మింగివేసి, మీరు ఆ కలువరి శిలువ ద్వారా ఆ చేదు అనుభవాన్ని మాలో నుండి తొలగించి, మీ కలువరి శిలువ రక్తం ద్వారా కడిగి ఆ చేదు అనుభవాన్ని తీసివేసి మమ్మల్ని పరిశుద్ధులుగా చేసిన మీ కృపంతను బట్టి వందనాలు. అదే సమయంలో ప్రభా, కొన్ని మాటల వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడు కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసుడు కన్నా యజమానుల వైపు చూస్తున్నట్టు మా కన్నా మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. ప్రభు, వచ్చిన ప్రజలందరూ బట్టి స్తోత్రములు. రావాల్సిన వారిని త్వరపడి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండేవారిని సకాలం నడిపించండి. ఎవరికి టపాయిలకి వెళ్ళి జరగకుండా సహాయం చేయండి. మార్గంలో ఉండేవారు కానీ, ప్రయాణంలో ఉండేవారు కానీ మీ కృప, మీ దేవుని దయచేయండి. ఎవరికీ నష్టం జరగకుండా కాపాడమని, ఇప్పుడు వరకు తోడుకుంటూ వచ్చింది దేవుడికి ముందు తోడుకుంటూ అక్కడ తీర్చమని, ప్రతి విషయంలో మీరు సహాయం చేయమని. ప్రభా, కింద కూర్చొని ప్రజల కంటే నేను వాక్యం ధ్యానించడానికి గొప్పవాడు కాదు, యోగ్యుని కాదు, ఏ మాత్రమును కూడా ఈ వాక్యం ధ్యానిస్తానికి అర్హత లేనివాడిని అనుకుంటున్నా. నా చూపులు, తలంపులు, ఆలోచనలు, మాటలు, నా శరీరం ద్వారా, నా క్రియల ద్వారా, చేతులు, కాళ్ళు, తలంపుల ద్వారా ఎన్నో విధాల పాపంలో, అపరాధంలో చేత చచ్చిన వాడిని ఒప్పుకుంటున్నా. ప్రభా, నీ నామం నిలబడతాను కూడా యోగ్యత లేని వాడిని ఒప్పుకుంటున్నా. కాబట్టి దాసుడు కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసుడు కన్నా యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా మా ప్రభా, మీరే సహాయం గురించి మహిమ పొందమని, దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతను జ్ఞాపకం చేసుకుని, దేవాన్ని కృపచేతలను బలపరచమని, బలహీనుడినే మీరు బలపరచండి. ఒట్టివాడిని మట్టివాడిని నొప్పుకుంటూ నాలో ఉన్న ఆలోచనలు, ఉద్దేశాలన్నీ దేవవాక్యం ధ్యానించడం కొరకు అవసరమైన జ్ఞానం అంతా నిష్ప్రయోజకమైందని ఒప్పుకుంటూ, ఖాళీ చేసుకుంటూ మీ జ్ఞానంతో నింపి మహిమ పొందమని, నాతో మాతో మీరు మాట్లాడమని మరొక మారు వచ్చిన ప్రజలందరూ బట్టి స్తోత్రములు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో వారిని సకాలం నడిపించి, ఎవరికి టపాయిలకి వెళ్ళి జరగకుండా సహాయం చేసి మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఏంటంటే ఇక్కడ రాయబడిన మాట, చేదు నక్షత్రం ఒకటి, చేదు అనుభవం కలిగింది ఒకటి, నీళ్ళలో పడగా నీళ్ళలో మూడో భాగం ఏమైపోతుంది, చేదుగా మార్చబడుతుంది. సో దాని గురించి మనం ఇప్పటికే చాలా విషయాలు జ్ఞాపకం ఇంత ముందుగా గత రెండు దూతలు బోర్లు ఊదినప్పుడు వారి గురించి చాలా విషయాలు చూస్తూ వస్తున్నాం. ఇది చాలా మంచి గొప్ప విధానంలో మనం ధ్యానించడం ప్రభు మనకు సహాయం చేయాలి. అయితే ఇక్కడ మనం చూసేటటువంటి మాట ఏంటంటే, దేవుని వాక్యం మనకు చెప్పేటటువంటి మాట ఏంటంటే ప్రియులారా, చేదు అనుభవం. మన జీవితాల్లో ఉన్న చేదు అనుభవాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడండి, ఆయన మృంగివేసిన వాడిగా మనం ప్రభువుని మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి కోణం ఏంటంటే, మన జీవితంలో ఉన్న చేదుని యేసు ప్రభు వారు మింగివేశాడు. ఆయన కలువరి శిలువ ద్వారా మన జీవితాల్లో ఉన్న చేదును మింగివేసి, మన జీవితంలో ఉన్న చేదు అనుభవాల ద్వారా జరిగేవి ఏంటన్నది వాటన్నిటిని కూడా జరగకుండా ఆయన మింగివేసిన వాడుకుంటాడు. సో మన జీవితంలో ఆయన చేదు అనుభవాన్ని బట్టి మనకు రావాల్సినటువంటి తీర్పును ఆయన కలువరి శిలువ ద్వారా మింగివేశాడు. అసలు మన జీవితంలో ఉన్న చేదు అనుభవం ద్వారా జరిగేవేంటి మన జీవితంలో అంటే, జరిగేవంటే ఒక 7 విషయాలు మనం చూడొచ్చు. దాంట్లో మొదటి మాట రండి, రూతు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం. సో యెహోషువ గ్రంథం తర్వాత మనం చూసినట్టయితే న్యాయాధిపతులు అయిపోయిన తర్వాత ఉంటుంది. రండి, దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ఏమని రాయబడుతూ వచ్చిందండి, మొదటి సమయాల గ్రంథం ముంగొట్టు ఉంటుంది. రూతు గ్రంథం 1వ అధ్యాయం మనం చూసినట్టు 21వ వచనం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం చదవండి. రూతు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనము. చాలా. కాబట్టి ఇక్కడ మొదటి కోణాన్ని మనం చూస్తున్నాం. ఏంటి మొదటి కోణం అంటే, ప్రియులరా, చేదు అనుభవాన్ని ప్రభు తాగిన వాడుకుంటాడు. అందుకే ఇక్కడ నయోమి అంటుంది, నన్ను నయోమి అనొద్దు, ఎందుకంటే నన్ను మారా అని అంటుంది. మారా అంటే ఏంటి, 2 అని రాయబడి పుటంలో కింద రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందండి, చేదు. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఒక మధురమైన జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు దాన్ని చేతులారా మనం ఏం చేసుకుంటూ వచ్చాం, చేదు అనుభవంలోకి వస్తూ వచ్చి. ఇప్పుడు చూడండి, నయోమి యొక్క జీవితం చూసినట్టే వాస్తవానికి ఆమె ఏ ప్రాంతానికి సంబంధించినామే, నయోమి ఏ ప్రాంతానికి సంబంధించినామే, బెత్లెహేము సంబంధించినటువంటి ఆమె. అక్కడే రాయబడుతూ వచ్చింది. సో బెత్లెహేము సంబంధించిన ఆమె ఏం చేసింది అంటే, మొదట దేవుని మనం చూసినట్టయితే చూడండి 2వ వచనంలో, యోధా బెత్లెహేము వారైనా, అంటే
బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళిందాం. సో దేవుడు తనకిచ్చిన మధురమైన జీవితాన్ని నయోమి ఏం చేసింది? పాడు చేసుకుంటూ వచ్చింది. తద్వారా ఏం జరుగుతూ వచ్చింది? చేదు అనుభవంలోకి వచ్చేసింది. సో దేవుడు ఒక మనిషికి ఇచ్చిన మధురమైన జీవితం ఏంటంటే, భూమి మీదకి వెళ్ళి నన్ను ఆరాధించండి, నన్ను స్తుతించండి అన్నదే దేవుడు మానవుడికి ఇచ్చిన మధురమైన జీవితం. ఆ దేవునిలో ఉంటూ, ఆ దేవుని కలిగి ఉంటూ, ఆ దేవుని సామర్థ్యాన్ని తెలుసుకుంటూ, ఆ దేవుని సామర్థ్యం అంటే ఆ దేవుని గొప్పతనాలు తెలుసుకుంటూ, ఆ దేవుడు మన ఎలా చేసిన కార్యాలన్నిటిని బట్టి దేవుని గణపరుచుకుంటూ వెళ్ళటమే ఒక మధురమైన జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దాన్నే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. అంటే ఎందుకు రాయబడుతూ వచ్చింది? ఒక మధురమైన జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన మనకు దేవుడిగా ఉండి మనం ఆయన ఆరాధించేపెట్లుగా, మనం ఆయన స్తుతించేపెట్లుగా, మనం ఆయన గణపరిచేపెట్లుగా, మనం ఆయన మహింపరిచేపెట్లుగా దేవుడు ఒక మధురమైన జీవితాన్ని మనకి ఇచ్చినప్పుడు మనం చేసుకున్న పొరపాటు తెలుసా ఏంటంటే, నయోమి ఏ రీతిలో బెత్లెహేమును విడిచి మోయాబు దేశానికి వెళ్ళిందో, ఇక్కడ విచిత్రం చూడండి. నయోమి ఎక్కడికి వెళ్ళింది? మోయాబు దేశం నుండి బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళింది. రూత్ ఎక్కడి నుంచి వచ్చింది? మోయాబు దేశం నుండి ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మారా అనుభవం, మధురమైన అనుభవం ఉంది ఎవరు? రూతే. ఎందుకు? అంటే ఏం వెళ్ళకపోతే వచ్చేదంటే అది దైవ సంకల్పం. కానీ బెత్లెహేమును విడిచిపెట్టి, దేవుని తీర్పు కరువు వచ్చినప్పుడు దాన్ని విడిచిపెట్టి మోయాబు బాగుందని వెళ్ళింది. కానీ రూత్ ఏం చేసింది? నా మోయాబే నాకు వద్దమ్మా, నాకు బెత్లెహేమే కావాలి అని చెప్పి బెత్లెహేము తిరిగి వచ్చింది. అంటే నయోమి యొక్క జీవితంలో దేవుడు తనకిచ్చిన మధురమైన జీవితాన్ని పోగొట్టుకుని ఏం చేసింది? ఇప్పుడు చేదు అనుభవంలోకి వచ్చేసింది. ఇప్పుడు నేను దేవుని కృపను బట్టి మనకు దేవుడు పరిశుద్ధాత్మను మనం బయలుపరిచే మాటలు ఏంటంటే, చేదు అనుభవం అంటే ఏంటంటే ఒక 7 విషయాలు చెప్తా. దాంట్లో మొదటి మాట అంటే మధురమైన అనుభవాన్ని మనం పోగొట్టుకుని దేవుని ఆరాధించేది, దేవుని స్తుతించేది, దేవుని గణపరిచేది, మహోన్నతుడైన దేవుణ్ణి ఆరాధించే ధన్యత ఎందరికో లేదు. ఒక మాట చెప్పమంటారా? చాలా మంది ఎలుగెత్తి ఆరాధించలేని వారు ఉన్నారు. అంటే వాళ్ళకి స్వరము లేక మోగవారి గుండి, అవునా, ఆత్మలో ఆరాధించేవారు ఉంటారు. కానీ ఎలుగెత్తి ఆరాధించే ధన్యత ఎందరికో లేదు. ఎందుకంటే వాళ్ళు మోగవారుగా అయి ఉండొచ్చు, మాట రాకపోయి ఉండొచ్చు, సరిగా మాట్లాడకపోయి ఉండొచ్చు. అంటే వారి గురించి నేను తక్కువ అంటలే సుమి. కానీ మనకు దేవుడు అంత మంచి స్వరాన్ని ఇచ్చాడు, మంచి గొంతునిచ్చాడు. ఈ కాలనీలో ఈ మొదలేస్తే ఆ చివరి వరకు వినపడేంత గొప్ప స్వరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కదా. ఇక్కడికి ఆకేస్తే అక్కడికి వినపడేంత గొప్ప స్వరం మనకి ఇచ్చాడు దేవుడు. ఇంత గొప్ప స్వరాన్ని దేవుడు ఇచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఆ స్వరమును దేవుని గణపరచడం కొరకు వాడితే అది ఎంత మహిమకరంగా ఉండేదో చూడండి. అలా వాడాలనే దేవుడు ఒక మధురమైన జీవితాన్ని, మన జీవితాల్లో రక్షణ, మారుమనసు, పాప క్షమాపణ, క్రీస్తు ప్రభు ద్వారా కడగబడిన వారమై ప్రభుని ఘనపరిచేటటువంటి మధురమైన జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అయితే అసలు చేదనుభవం అంటే ఏంటి? మధురమైన జీవితాన్ని మానవుడు పోగొట్టుకుని చేదనుభవంలోకి వెళ్ళాడు. ఈ చేదనుభవంలోకి వెళ్ళిన వాడిని నయోమి మోయాబు దేశానికి వెళ్ళిన మరలా దేవుడు బెత్లెహేముకి ఎలా తీసుకొచ్చాడు, అలాగే మధురమైన జీవితం కలిగిన మనం చేదనుభవంలోకి వెళ్ళిపోయినప్పటికీ ఆ చేదనుభవం నుండి మరలా మధురమైన జీవితంలోకి ఆయన కుమారుడైన యేసు ప్రభు కలువరి శిలువ ద్వారా ఏం చేస్తున్నాడు? ఆ చేదనుభవాన్ని కుమారుడు, ఆ చేదనుభవాన్ని యేసు ప్రభు వారు కలువరి శిలువలో త్రాగటం ద్వారా మనకు మరలా మధురమైన జీవితాన్ని ఇస్తున్నాడు దేవుడు. ఇది చూడండి, బెత్లెహేము మధురమైన జీవితం నుండి చేదనుభవానికి వెళ్ళింది. మరలా దేవుడు ఆ చేదనుభవం ఉండటం ఇష్టం లేక అక్కడ తీసుకొచ్చాడు. అదే అంటే మనము మధురమైన జీవితంలో ఉంటే అసలు మనం లోకంలో కలిసిపోయాం. దేవుని ఆరాధించలేక, దేవుని స్తుతించలేక, దేవుని దోస్తులుగా ఉంటాం. కానీ దేవుడు తన కుమారుడైన యేసు ప్రభుని లోకాన్ని పంపి ఆయన కలువరి శిలువలో కార్చిన రక్తం ద్వారా, ఆయన రక్తం ద్వారా మనలో ఉండే చేదనుభవాలన్నింటిని కడిగి మరలా దేవుడు మధురమైన జీవితాన్ని క్రీస్తులో మనకు అనుగ్రహించాడు. సో దీన్ని బట్టి మనం ఏం చేయాలా? ప్రభుని ఆరాధించాలి. అయితే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, చేదనుభవం అంటే ఏంటి? నయోమి అంటుంది, నన్ను నయోమి అనుకోకుండా మారా అనుడి అంటుంది. అంటే చేదు అనుభవం నాలో ఉందంటున్నాడు. అసలు చేదు అనుభవం అంటే ఏంటంటే 7 విషయాలు చెప్తాం. దాంట్లో మొదటి కోణం ఏంటంటే, రూతు గ్రంథం 1:21 వచ్చి మనం చదివిన దాని ప్రకారం ఏమంటుంది? ఆయన నన్ను యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేసాను అంటుంది. రిక్తురాలు అంటే ఏంటి అని అంటే, ఒక మాట చెప్పండి, 2 అర్థాలు ఉంటాయి. ఒక అర్థం ముందు చెబుతున్నా చూడండి. రిక్తురాలు అంటే అర్థం ఏంటంటే ఏమీ లేనిదిగా చేయబడిందని అర్థం. రిక్తురాలు అంటే అర్థం ఏంటి? అన్నీ ఉండయి కానీ ఏమీ లేనిదిగా చేయబడుతూ వచ్చింది. ఒకప్పుడు అన్నీ ఉండయి, ఒకప్పుడు చాలా శ్రేష్టకరమైన బహుమానాలు ఉన్నాయి, ఈవులు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి, దీవెనలు ఉన్నాయి, చాలా గొప్ప ధన్యత, మధురమైన విధానంలో నయోమి అనబడిన గొప్ప విధానం తనలో ఉంది. సో ఇప్పుడు చూడగా, ఇప్పుడు యొక్క అనుభవం చూడగా తన జీవితంలో ఏమొచ్చిందండి? చేదు అనుభవం వచ్చింది. అంటే అర్థం ఏంటి? చేదు అనుభవం అంటే మొదటి కోణం చూసినట్టయితే ఆమె రిక్తురాలుగా చేయబడుతుంది. అంటే అర్థం ఏంటి? మొట్టమొదటిగా చూసినట్టయితే ఏమీ లేనిదిగా చేయబడుతుంది.
ఒక్కోసారి మనం అంటాం, బంధువులందరుండా, స్నేహితులుండా, రక్త సంబంధికులుండా, ఎవరుండా నాకు ఉపయోగపడేవాళ్ళు ఎవరు, నేను ఏమీ లేని దానిగా లేనివాడిగా ఉండవటం. అంటే ఎంతమంది మనకుండా ఉపయోగం లేదు అన్నట్టుగా మనం ఉంటాం. ఎందుకంటే ఎవరి వల్ల మనకు సహాయం కలిగినప్పుడు, ఎవరి వల్ల మనకు ఆదరణ లేనప్పుడు, ఎవరి వల్ల కూడా మనకు ప్రోత్సాహకరమైన మాటలు లేనప్పుడు ఏమంటాం, ఎంతమంది ఉన్నా నాకు ఉపయోగం ఏంటి, నాకు మనశ్శాంతినిచ్చేవారు ఎవరూ లేరని మనం అనుకుంటాం. ఇక్కడ నయోమి యొక్క అనుభవం కానీ లేదా చేదు యొక్క అనుభవం అంటే, చేదు అనుభవం అంటే మొట్టమొదటిగా చూస్తున్నాం రిక్తురాలుగా చేయబట్టాం. అంటే ఏమీ లేనిదిగా, అసలు ఏమీ లేనిదిగా చేయబట్టం రిక్తురాలు. చేదు అనుభవం అంటే తనలో ఏమీ లేదు, మధురమైన జీవితం అంటే ఏమీ లేదు, ఒక మధురమైన అనుభవం అంటే ఏమీ లేదు, సమస్తాన్ని కూడా నష్టపరుచుకుని రిక్తురాలుగా చేయబడుతుంది. అంటే చేదు అనుభవం ఉంటూ వస్తుందామె. కాబట్టి ఇలాంటి చేదు అనుభవాన్ని చూడండి, ఏమీ లేనటువంటి ఆమెని ప్రభు ఏం చేశాడు, ఏమీ లేదు ఆమెకి. కానీ ఇప్పుడు ఆమె మోయాబు దేశాన్ని నుండి విడిచిపెట్టి మరలా బెత్లెహేము రావడం ద్వారా ఏం జరుగుతూ వచ్చింది, పరిగేరుకున్నప్పుడు భోజనం తినడానికి ఉంది కదా, ఉందా లేదా? ఇప్పుడు బోయాజు ఉంటూ వచ్చాడా, మరి అందరూ ఉంటూ వచ్చారు కదా, ఒకప్పుడు అంతే లేరు. అంటే ఏంటంటే సమస్తాన్ని, తనకు దేవుడిచ్చిన సమస్తమైన మధురమైన జీవితాన్ని పోగొట్టుకుని చేదు అనుభవంలోకి వెళ్ళిపోయి ఏమీ లేనిదిగా మిగిలిపోతూ వచ్చింది. ఏమీ లేనిదిగా, అసలు తన జీవితంలో, తన కుటుంబంలో, తనలో కూడా ఏమీ లేని అనుభవంలో తనకంటూ సమృద్ధి అయిన ధన్యతను ఏం చేసింది, మధురమైన ధన్యతను పోగొట్టుకుని చేదు అనుభవంలోకి వచ్చిందంటే ఇప్పుడు ఏమీ లేనిదిగా, ఒక మాటలో చెప్పాలంటే వట్టి చేతులతో ఉన్నది కనపడుతుంది, ఖాళీ చేతులతో ఉన్నది కనపడుతుంది. అందుకే కదా బెత్లెహేముకు వచ్చి తనకున్న స్థలాన్ని అమ్ముకోవడానికి ఇష్టపడుతుంది. అంటే ఏమీ లేని స్థితిలోకి. ఇప్పుడు చూడండి, దేవుడు మనల్ని సమృద్ధిగా సిద్ధపడి అన్ని ఇచ్చాడు. ఏమైనా తక్కువ చేశాడా చెప్పండి? ముక్కు తక్కువ చేశాడా, పళ్ళు తక్కువ చేశాడా, కళ్ళు తక్కువ చేశాడా, నడక తక్కువ చేశాడా? ఇంక చెప్పండి, ఇంకేముంటాయి? ఏముంటాయి కదా. మాట తక్కువ చేశాడా, ఇంకా చూపు తక్కువ చేశాడా? ఏం తక్కువ చేశాడు? దేవుడు సమృద్ధిగా అన్ని ఇచ్చాడు కదా. మరి అన్ని ఇచ్చినప్పుడు దేవుని దగ్గర ఉంటే జీవితం ఇంకా బాగుండేది కదా. ఇప్పుడు ఏం చేయబడుతూ వచ్చింది అంటే, ఏం వెళ్ళి రావటం ఒక ఉద్దేశం వేరుకుంది. కానీ ఇంకో కోణంలో మనం ధ్యానిస్తే ఏమి జీవితం చూసినట్లయితే దేవుడు అన్నిటిని ఇచ్చాడు. ఇప్పుడు ఎలా ఉందామే చూడండి, ఎంత విచిత్రం. దేవుడు అన్ని ఇచ్చాడు. దేవుడు ఇవ్వనంటే ఏం లేదు. జీవితం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, స్థలం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, భర్తనిచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, అందరిని ఇచ్చాడు. ఏమన్నా తక్కువ చేశాడు దేవుడు? కానీ ఏం జరుగుతూ వచ్చింది, దేవుడు అన్ని ఇచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళిన దేవుని ప్రజలను విడిచిపెట్టి తద్వారా జరిగింది ఏంటి, చేదు అనుభవంలోకి వచ్చేసింది. ఇప్పుడు ఏం జరుగుతుంది, అన్ని దేవుడిచ్చాడు, ఏమి లేనిదిగా చేయబడుతుంది. అయినా దేవాతి దేవుడు, బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాను. యోహాను సువార్త 3:16 రాయబడుతూ వచ్చింది. ఇంకా రాయబడుతూ వచ్చింది మొదటి యోహాను రాసిన పత్రికలో కానీ, మొదటి యోహాను రాసిన పత్రికలో కానీ, యోహాను పత్రికలో కానీ రాయబడుతూ వచ్చింది, దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమ కలిగిన వాడు, ప్రేమ స్వరూపి. కాబట్టి మనం చేదనుభవం కలిగి, చేదనుభవాన్ని బట్టి దేవుడు సమృద్ధిగా అన్ని ఇచ్చినా ఏమీ లేని వారిగా మనం చేపట్టాం. కాబట్టి దేవుడు ఇచ్చిన అన్నిటిని పోగొట్టుకున్న వారికి ఉన్నాం. కాబట్టి ఇప్పుడు దేవాతి దేవుడే తన కుమారుడైన యేసు ప్రభుని ఈ లోకాన్ని పంపించి ఆ కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచేటట్టు చేసి ఆ కుమారుడికి వచ్చిన రక్తం ద్వారా మనలో ఉండే చేదనుభవాన్ని కడిగేసి ఏమీ లేని మనకి ప్రేమిచ్చాడు, రక్షణ ఇచ్చాడు, మార్మన్స్ ఇచ్చాడు, పాప క్షమాపణ ఇచ్చాడు. నీటి బాప్తిసం యేసు ప్రభువు తన దేవుని యొక్క కుమారుతో పాటు ఆయన మరణంలో పాలుపోపులు పొంది తిరిగి పునరుద్ధరణ చేతన్నట్టు ఇచ్చాడు. ఇంకేమిచ్చాడు? మంచి జీవితాన్ని ఇచ్చాడు, మంచి క్రైస్తవ జీవితాన్ని ఇచ్చాడు. ఇంకేమిచ్చాడంటే ఆయన కుమారుడే మనకిచ్చాడు. ఏమీ లేని నీకు నాకు దేవుడు మధురమైన జీవితం ఇచ్చిన దాన్ని పోగొట్టుకుని చేదనుభవం కలిగి రిక్తులుగా, అంటే మనం ఏమీ లేని వారిగా చేయబడినప్పుడు, మనకున్నవాడిని పోగొట్టుకునే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన కుమారుని లోకాన్ని పంపి పోగొట్టుకున్న వాటికంటే విలువైన రక్షణ ఇచ్చాడు. పోగొట్టుకున్న వాటికంటే విలువైన మార్మన్స్ ఇచ్చాడు. పోగొట్టుకున్న వాటికంటే విలువైన క్రీస్తు యొక్క మరణంలో పాల్పంపుడు ఇచ్చాడు. మన మరణం విలువైంది కాదు, ఆడు చచ్చాడు అంటారు. మన మరణం ఎట్లాంటిది, చచ్చాడు పోతే బయలు అంటారు. యేసు ప్రభువు మరణిస్తే ఆయన మరణించాడు అంటున్నారు. ఏమన్నారు? మరణించాడు. చాలా వ్యత్యాసం ఉంది. చచ్చాడు అన్నది, మరణించాడు అన్నది వ్యత్యాసం లేదు. చచ్చాడు అంటే వాడి దేశం, వాడు చేసిన పనులు బట్టే ఆ మాట అంటారు. మరణించాడు అంటే జాలితో అంటారు. చూడండి, ఆయన మరణంలో పాలుపంపులు ఉన్నాయి, ఆయనతో పాటు పునరుద్ధరణలో పాలుపంపులు ఉంటున్నాయి, ఆయన రక్షణ ఉంటుంది, ఆయన మార్మల్స్ ఉంటుంది, ఇంకా ఆయనలో ఉన్నటువంటి క్రీస్తు యేసులో మనకు ఇవ్వబడిన పాప క్షమాపణ ఉంది. ఎన్ని ఇచ్చాడు దేవుడు. ఏమీ లేని మనకి ఈ లోకంలో దేవుడు అన్ని ఇచ్చినా అన్నిటిని పోగొట్టుకుని చేదనుభవంలోకి వచ్చేసి అన్నిటిని పోగొట్టుకుని ఏమీ లేని వారికి ఉండి చేదనుభవం కలిగిన మనల్ని కనికరించి
ప్రేమించి మన ఎడల జాలిపడి, అందుకే రాయబడుతూ వచ్చింది, నీ యందు జాలిపడి యెహోవా అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఆయన నీ అందులో జాలిపడి వాడు. కాబట్టి జాలిపడి, అయ్యో నా బిడ్డలకి నేను మధురమైన జీవితం ఇచ్చిన, వాళ్ళ జీవితాన్ని పోగొట్టుకుని చేదనుభవంలోకి వెళ్ళారని, చేదనుభవం ఉండ మనల్ని చేదనుభవం ఉన్నప్పుడు అన్నిటిని ఏం చేసాం, ఏమీ లేని వారుగా అయిపోతూ వచ్చాం. మనలో ఏమీ లేకుండా చేసుకుంటూ వచ్చాం. దేవుడు అన్నీ ఇచ్చిన ఆ స్థితిని మనం ఉన్న స్థితిని దేవుడు చూసి మరలా తిరిగి బెత్లెహేం అంటే యేసు దేవుని యొక్క సన్నిధికి నడిపించి మనకు కావలసిన ఆత్మీయ వరాలన్నిటిని ఇచ్చి ఇప్పుడు యేసు ప్రభుని బట్టి దేవుని ఆరాధించేవారుగా, క్రీస్తుని బట్టి దేవుని కనపరిచేవారుగా దేవుడు సిద్ధపరిచిన జీవితం మనది ఎంత గొప్పదో. మధురమైనదే. చేదనుభవంలోకి వెళ్ళాం, మరలా దేవుడు చేదనుభవం మనం ఉంటాం ఇష్టం లేక తీసుకొచ్చి మరలా ఆయన మందిరంలో చేర్చి మధురమైన జీవితాన్ని ఇచ్చాడు. దీన్ని బట్టి మనం ఏం చేయాలా? ఆరాధించాలి. ఇది మొదటి కోణం. రెండో కోణం, రూతు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. చేదనుభవం అంటే ఏంటి? మొదటిగా రిక్తురాలుగా చేయబడి అంటే ఏమీ లేనిదిగా చేయబడటం. రిక్తురాలు అన్నదానికి రెండో అర్థం ఉంది, మన తర్వాత చూద్దాం. రెండో కోణం ఏంటి? రూతు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం చదవండి. మీరు నన్ను నయోమి అని పిలవలేదా? యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యము పలికెను, నన్ను బాధపరచెను. చాలమ్మా. కాబట్టి ఇక్కడ మనం ఎన్నో మాట చూస్తున్నాం ప్రవీణ్. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ఇది ఎన్నో మాట అండి? రెండవ మాట. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో రాయబడిన మాట ఏంటి? రెండో మాట. కూర్చో. కాబట్టి రెండో కోణం ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే చేదు అనుభవం అంటే ఏంటి? ఈ చేదు అనుభవాన్ని యేసుప్రభువు తన కలవశీల ద్వారా మింగివేశాడు. చేదు అనుభవం ఏంటి అంటే రెండో కోణాన్ని ఇక్కడ చూస్తున్నాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం ప్రకారం చేదు అనుభవం అంటే బాధించబట్టం. ఏంటండి? బాధించబట్టం అంటే అనేక రకమైన పరిస్థితులను బట్టి, అనేక రకమైన పరిస్థితులు రావటం ద్వారా, అనేక రకమైన సమస్యలు మన జీవితాల్లో రావటం ద్వారా, అనేకమైన వేదనలు మన జీవితంలో రావటం ద్వారా, అనేక రకమైనటువంటి ఆ శత్రు కార్యాలు మన జీవితంలో రావటం ద్వారా బాధించబట్టమే మనం చేదనుభవం. చేదనుభవం ఏంటండి? బాధించబట్టం. ఇక్కడ నయోమి ఏమంటుంది? నన్ను మారానొద్దు ఏమంటుంది? ఆ నయోమి అనొద్దు, నన్ను ఏమనమంటుంది? మారా అనమంటుంది. అంటే అర్థం ఏంటి? నన్ను మధురమైన దానిగా అనొద్దు, ఎందుకంటే నేను చేదనుభవం ఉండా. చేదనుభవం అంటే ఏంటంటే బాధించబట్టం. చేదనుభవం అంటే ఏంటండి? బాధించబట్టం. బాధల్లో ఉన్నదనుకోవచ్చు, లేదా శత్రు ద్వారా బాధించబడినా, లేదా తాను చేసిన తప్పులు బట్టి దేవుని ద్వారా బాధించబడుతున్నా, ఒక బాధల్లో ఉందంటే బాధించబడుతున్నారంటే ఖచ్చితంగా అది చేదనుభవే. ఏ అనుభవం? చేదనుభవే. కానీ చేదనుభవంలో ఉండటం ద్వారా, ఆ చేదనుభవంలో జీవించడం, చేదనుభవం అంటే రెండోదిగా చూసినట్టయితే బాధించబడటం, బాధల్లో ఉండటం. ఏంటండి? బాధించబడటం, బాధల్లో ఉండటం. ఎన్ని బాధల్లో ఉంటుంది? నీకు దేవుడు బెత్లెహేములో ఎంత సంతోషకరమైన జీవితాన్ని ఇచ్చాడు, ఎంత ఆనందకరమైన జీవితాన్ని ఇచ్చాడు, ఎంత శ్రేష్టకరమైన జీవితాన్ని ఇచ్చాడు నయోమికి. కానీ ఇప్పుడు నయోమి జీవితం ఎలా ఉంది? సర్వశక్తుని నన్ను బాధించాను, దేవుడు నన్ను బాధ పెట్టాడని చెప్పుకుంటుంది. నిజమైన సాక్ష్యమైనది. సిగ్గుతో తలంచుకోవాలి. దేవుడు నిన్ను గాయపరిచాడంటే అర్థం ఏంటి? దేవుడు నన్ను గాయపరిచాడని సంతోషం చెప్పుకుంటావా? ఓ దెబ్బ దేవుడు కొట్టాడు అనుకో, అయ్యా నన్ను దేవుడు కొట్టాడని సంతోషం చెప్పుకుంటావా? చెబితే ఏమంటారు? నువ్వేదో తప్పు చేసావు అందుకే దేవుడు కొట్టాడు అంటారు. అవునా? ఇప్పుడు నయోమి చూడు ఏ పరిస్థితి ఉంది. అయినా చెప్పుకోక తప్పట్లా జీవితంలో. పైకి అందరూ వచ్చామన్నారు. ఇప్పుడు చాలా మంది ఉంటాయట, లోకంలో సామెత ఉంది, ఇది అపార్థం చేసుకోవద్దు. పైన ఎలా ఉంటుంది? పటారం, లోపల అంటే ఇది పైనేమో బాగుండేటుంది, లోపల ఏముండదు? ఏముండదు. ఇప్పుడు ఏమని కూడా ఏమన్నారు? ఎవరు నయోమి వచ్చింది అంటే, ఓ నా తల్లులారా నేను నయోమిని అనుకుంటున్నారు, నా లోపలంతా చేదు ఉంది, మీకు అది అర్థం కావట్లేదు. పైకే నయోమి లాగుండా, లోపలంతా ఎలా ఉంది? మారా అనుభవం ఉంది. దయచేసి మీరు నన్ను నయోమి అని నన్ను పొగడతలతో ఎంచొద్దు, ఎందుకంటే నా బ్రతుకు నాకు అర్థమైపోయింది, నా జీవితం నాకు తెలుసు. నేను చేదనుభవంలో కూడా వచ్చి ఎనకొచ్చి నుంచుంటే మీరేం నయోమి అంటారేంటి? మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే నేను పైకే నయోమి లాగుండా, లోపలంతా కూడా చేదనుభవం ఉంది, అది మీరు తెలుసుకోండి అని చెప్పని పైకి నేను నయోమి లాగుండానేమో, మధురమైనది అనుకున్నానేమో, అన్నీ పోగొట్టుకున్నా. ఏమీ లేనిది కనుక ఉంటాను. దేవుని ద్వారా బాధించబడి మరలా తిరిగి బెత్లెహేంకి వచ్చేసా. ప్రజలు అనుకుంటున్నారు నయోమి రంగంలో ఒకప్పుడు ఎంత మంచి బ్రతుకు బతికింది, ఎంత గొప్ప బ్రతుకు బతికింది, ఎంత సాక్షార్థమైన బ్రతుకు బతికింది. అరే మన నయోమి వచ్చిందిరా, ఒకప్పుడు ఇక్కడ ఎంతో సాక్షార్థంగా బతికినామె, ఒకప్పుడు ఎంతో మాదిరికరంగా బ్రతికినటువంటి ఆమె. మన నయోమి వచ్చిందంటే ఇప్పుడు నా పేరు నయోమి కాదు. మీరు దయచేసి నన్ను నయోమి అనొద్దు. ఎందుకంటే నేను ఇప్పుడు మారా అనుభవం ఉండ. బయటికి భౌతికంగా కనబడే రీతిలో నయోమినే కానీ లోపల మారా అనుభవం ఉంది. ఏంటదంతే?
చేదు అనుభవం. చేదు అనుభవం అంటే ఒకటి రిక్తురాలుగా చేయబట్టం, అంటే ఏమీ లేనిదిగా చేయబట్టం. రెండోదిగా చూసినట్టయితే బాధించబడినదిగా ఉంది, లేదా బాధను నొందినదిగా ఉంది, లేదా బాధను భరిస్తున్నదిగా, బాధను అనుభవిస్తున్నదిగా ఉంది, బాధను కలిగినదిగా ఉంటూ వచ్చింది. ఎన్నో బాధల్లో ఉండం మనం. పొద్దున్నే లేచి రాత్రి పడుకునేంత వరకు ఎన్ని బాధలు, జీవితంలో ఎన్ని బాధలు మనకు ఎదురవుతున్నాయో. ఎన్ని బాధలు ఎదురవుతులా? ఒకటి రక్షణ పొందకపోతే వాడు రక్షణ పొందేదాకా అని పీడిస్తూ ఉంటాం. అదొక బాధ రక్షణ పొందడానికి, అవునా? జాబు లేకపోయిందని కరే ఎన్నాలని జాబు లేకుండా ఉంటారని అదొక బాధ, అదొక వేధించడం. జాబ్ ఉండేవాడికి శాలరీ తక్కువ ఉందనుకో, ఎంతకాలం అని శాలరీ తక్కువ శాలరీ చేస్తామని అదొక బాధ. వివాహం కార్యాలకి ఇంకెంతకాలం అమ్మా, ఇంకెంతకాలం అయ్యా వివాహం చేసుకోకుండా ఉంటామని ఇదొక చేదు అనుభవాలు. ఇవన్నీ అనుభవాలే. ఎన్ని కోణాల్లో మానవుడు బాధించబడుతున్నాడు. కానీ చాలా విషయాలు అర్థం కావాల్సింది ఏంటంటే, రక్షణ లేదని నిన్ను అందరు బాధ పెడుతున్న బాధ దేవుడు చూస్తున్నాడు. నీ జాబ్ విషయంలో అందరూ నేను నిందిస్తున్నాడు, దేవుడు నిన్ను చూస్తున్నాడు. వివాహ విషయంలో నేను నిందిస్తున్నా అందరూ, ఇంకెంతకాలం నువ్వు ఇంతే నిందిస్తున్నా, దేవుడు చూస్తున్నాడు నీ బాధని. ఎంతమంది నిన్ను బాధ పెడుతున్నారో, ఎన్ని కోణాల్లో నువ్వు బాధను అనిపిస్తున్నావో అదంతా దేవుడు చూస్తున్నాడు. అందుకేం చేశాడు ఆయన? నువ్వు బాధించబట్టం దేవునికి ఇష్టం లేక తన కుమారుడైన యేసు ప్రభువారిని పరలోకం నుండి భూమి మీదకి పంపి మన కొరకై కలువరిశిల్లో ప్రాణం పెట్టేటట్టు చేసి, ఆయన కార్చిన రక్తం ద్వారా, మనుషుల ద్వారా, పరిస్థితుల ద్వారా, సిచ్యువేషన్స్ని బట్టి మనం బాధించబడుతున్న ఆ బాధల నుండి దేవుడు ఏం చేశాడు? ఆయన కుమారుని రక్తం ద్వారా ఆ చేదు అనుభవమైనటువంటి బాధను మనలో నుండి తన కుమారుని రక్తం ద్వారా కడిగేసాడు. ఆ చేదు అనుభవం, మనల్ని బాధిస్తున్నటువంటి అనుభవం ఆయన మీద వేసుకున్నాడు. ఎవరెవరు దేని బట్టి అయితే మనల్ని బాధిస్తున్నారో, మనల్ని బాధించబడుతున్న ప్రతి బాధ, మనలో ఉన్న ప్రతి బాధ ఏం చేస్తున్నాడు? ఆయన తన మీద వేసుకుని కలువరిశిలో మన కొరకే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన కార్చిన రక్తం ద్వారా ఈరోజు మన జీవితాల్లో ఇంతకుముందు బాధించబడిన మనం ఇప్పుడు ప్రతి బాధ వస్తే ఏం చేస్తున్నాము? మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్తున్నాం. ప్రభువా, నాకు ఈ బాధ వచ్చింది, ఇదిగో నా జాబులో ఈ బాధ వచ్చింది, డ్యూటీ చేసే కాడ ఈ బాధ, వివాహ విషయంలో ఈ బాధ, కుటుంబ విషయాల్లో ఈ బాధ, సమస్యల్లో ఈ బాధ వచ్చింది, నా వ్యక్తిగతమైన జీవితంలో బాధలు వచ్చినాయి అన్నప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి మరలా ఎవరి మీద వేస్తున్నావు ఈ బాధ? దేవుని మీద. ఆయన ఏం చేస్తున్నాడు? నీ ప్రతి బాధని తీర్చడానికి ఎప్పటికైనా సింహాసనం మీద సిద్ధంగానే కూర్చుని ఉన్నాడు. చూడండి, ఒక చేదు అనుభవం అంటే బాధను నొందటం, కొత్తొచ్చిందండి, బాధను నొందటం, బాధను అనుభవించడం, బాధను భరించడం చేదు అనుభవం అంటే. కానీ ఆ బాధను ఏం చేశాడు ఆయన? మన మీదకి వచ్చిన బాధ అంతటిని ఆయన మింగివేసి, ఇప్పుడు మనకు బాధ అంటే ఏమైనా ఉందా? అన్న నేను ఎన్నో బాధలు పడుతున్నాను, రోగం వల్ల, బలహీనతల వల్ల అని చెప్పకండి. అసలైన బాధ ఏంటో తెలుసా? ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్ళకోకుండా నరకానికి వెళ్ళటమే భేదించబట్టమే అసలైన బాధ, అవునా? ఒక ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్ళకోకుండా నరకానికి వెళ్ళి నరకంలో కాలిపోవటమే బాధ కదా. కానీ ఇప్పుడు ఆ బాధ ఉందా మనకి? లేదు. ఎందుకని? మన ఆత్మ ఏమైంది? ఇప్పుడు ఆ వేధించబడేటటువంటి నరకం నుండి కాపాడబడి ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది మన ఆత్మ? ఎక్కడికి వెళ్తుంది? ఏడా ఉంటుందా? దేవుని రాజ్యానికి వెళ్ళేదట్టు దేవుడు సిద్ధపరుస్తుంది. వెళ్తుందా లేదా అన్నది టేబుల్ ఆత్మలో అర్థమైంది లెక్క. కాబట్టి దేవుని రాజ్యానికి వెళ్ళేదట్టు దేవుడు మన ఆత్మను సిద్ధపరిచాడు. ఇందుని బట్టి మనం దేవుణ్ణి గణపరచాలి. ప్రభువా, నా జీవితంలో ఇంత గొప్ప కార్యం చేసావు, చేదు అనుభవాన్ని నువ్వు మృంగి, చేదు అనుభవం ద్వారా ఖాళీ చేయబడిన నన్ను సమృద్ధిగా మరలా నింపుతున్నావు. చేదు అనుభవం ద్వారా ప్రభు బాధించబడుతున్న నా బాధలు నువ్వు భరించి ఇప్పుడు ఏ బాధ లేని వారిగా పరలోకానికి వెళ్తున్న సంతోషాన్ని నాకు ఇచ్చావు. అందుని బట్టి నీకు కృతజ్ఞతలు ప్రభు అని దేవుని ఆరాధించాలి. ఇదేనో మాట. మూడో విషయాన్ని చూద్దామండి. మూడో మాట, రూతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. కాబట్టి ఇక్కడ చూసిన చాలా కాబట్టి ఇక్కడ చూసినటువంటి ఎన్నో మాట అండి ఇది? మూడో మాట. ఏంటి మాట అంటే, చేదు అనుభవం అంటే మూడో కోణాన్ని మనం చూస్తున్నాం. ఏం రాబడుతూ వచ్చింది? చేదు అనుభవం అంటే మన జీవితంలో ఏం జరుగుతుందండి? దుఃఖం. ఏంటి? దుఃఖం. ఆమె అంటుంది కదా, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేశాను. ఏమంటుంది? దుఃఖం. చేదు అనుభవం అంటే ఏంటంటే నిన్ను దుఃఖపరిచే పరిస్థితి నీ జీవితంలోకి రావటమే చేదు అనుభవం. చేదు అనుభవం అంటే ఏంటి? నీ జీవితంలోకి ఏవైతే దుఃఖపరిచే వస్తున్నాయో అదే చేదు అనుభవం. మన జీవితాల్లోకి ఎన్ని రావు చెప్పండి? సహజంగా మనకు తెలిసినవి చెప్పండి. మన జీవితంలో మనం ఏడతానికి కారణం ఏంటి చెప్పండి? ఇగో ఎవరు? జయరాజు, బాగుండవా? కూర్చో, మాట్లాడవాక, దెబ్బలు పడితే లేకపోతే. చెప్పండి. చేదు. అరే ఏం కూడా మొదలైనట్టుంది. ఏమ్మా ఎస్తేరు పాలు, వాక్యం చెబుతావా?
కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ఏమని రాయబడుతూ వచ్చిందండి? చేదు అనుభవం. అక్కడ చేదు అనుభవం అంటే ఏంటంటే మన జీవితంలో వచ్చిన దుఃఖం. అసలు మన దుఃఖాలు ఏ విషయాన్ని బట్టి వస్తాయి చెప్పండి? మన జీవితంలో దుఃఖం ఏ విషయాన్ని బట్టి వస్తాయి? ఎగ్జామ్లో ఫెయిల్ అయితే దుఃఖం వచ్చింది. వచ్చిందా? చెప్పు అక్క, కీర్తన అక్క, వచ్చిందా రాదా? వచ్చింది. ఇంకా మన జీవితంలో దుఃఖం ఎప్పుడు వచ్చింది? రావాల్సిన వాళ్ళు రాలేదట్టుకుంటా చెప్పడానికి ఆన్సర్లు. మన జీవితంలో దుఃఖం ఎప్పుడు వచ్చిందంటే ఎగ్జామ్ ఫెయిల్ అయినప్పుడు. ఇంకానా? మన జీవితంలో ఎప్పుడు దుఃఖం వచ్చిందంటే ఎవరైనా వాళ్ళని కొట్టినప్పుడు. మన జీవితంలో ఎప్పుడు దుఃఖం వచ్చింది? అందరి ముందర మనల్ని సేవకుడు అవమానిస్తే అప్పుడు దుఃఖం వచ్చేసింది. అవును కదా? ఇంకా దుఃఖం ఎప్పుడు వచ్చింది? భర్త కొడితే దుఃఖం వచ్చింది. ఒక్కొక్కరు భార్య తిట్టిన బాత్రూంలోకి వెళ్ళి దుఃఖపడే వాళ్ళు ఉంటారు. అంటే అనేక కోణాలు దుఃఖం వచ్చింది. అంటే నేను ఎవరిని తప్పు పడతలేదు సుమి, అందరం మంచివాళ్ళమే. కాబట్టి ఎవరిని తిట్టేవాళ్ళం కాదు కాబట్టి అందరం మంచివాళ్ళమే. కాబట్టి ఏంటంటే దుఃఖం అనేక కోణాల్లో వస్తూ ఉండేది. చాలా విషయాలు, కొన్ని పరిస్థితులు నిన్ను బాధపరుస్తున్నప్పుడు, కొన్ని పరిస్థితులు నీకు కష్టకరంగా ఉన్నప్పుడు, కొన్ని పరిస్థితులు నిన్ను సూదివాలే నిన్ను గుచ్చుతున్నప్పుడు నీలో నాలో నుండి ఏమొచ్చిందండి? దుఃఖం అన్నది బయటకు వచ్చింది. ఆ దుఃఖం బయటకు వచ్చినప్పుడు ఏమైంది? దాన్ని మానవుడు తట్టుకోలేడు. నేను చాలా గమనించాను. చాలామంది బాధలో ఉన్నప్పుడు ఏడవనివ్వండి అంటారా? అసలు నేను చాలాసార్లు అనుకున్నా, ఎందుకు ఏడవమంటారు, ఎందుకు ఏడవని అంటారు అంటే నేను రక్షణ పొందకముందు సినిమాల్లో కూడా చూసా. పూర్వదినాల్లో సినిమాలు ఏంటంటే, అంటే మా వయసులో ఉన్నప్పుడు సినిమాలు, అప్పుడు ఏమొచ్చిందంటే ఎవరైనా ఏడుతుంటే ఏడవని, వదిలేసేయండి, ఏడవని అనేవాడు. తర్వాత కూడా చాలా మంది ఎక్కడన్నా ఎవరైనా చనిపోతేనే, ఎవరైనా బాధించబడితేనో ఏడవని అనేవాడు. అరే ఈ ఏడుపు ఎందుకురా, ఎవరన్నా ఏడుతున్నామని ఓదార్చాలి కదా, వీళ్ళేంది ఏడవనేమంటున్నారంటే నాకు అర్థమైంది ఏంటంటే ఎంత కన్నీరు గాడుస్తామో ఆ బాధను బట్టి అంత తేలికైపోయింది మన మనసు. కానీ ఈ దుఃఖం వేరు సుమి, ఈ దుఃఖం వేరు. ఇది మనుషుల యొక్క జీవితాన్ని బట్టి, వారి ప్రవర్తన బట్టి, వారు దేవుడిచ్చిన మధురమైన జీవితాన్ని పోగొట్టుకోవడం బట్టి వచ్చినటువంటి దుఃఖం ఇది. ఏ దుఃఖం అండి? దేవుడు వారికి ఇచ్చిన మధురమైన జీవితాన్ని పోగొట్టుకోవడం ద్వారా వచ్చినటువంటి దుఃఖం ఇది. ఇలాంటి దుఃఖంలో మనం ఒక మాటలో చెప్పాలంటే డైరెక్ట్గా దేవుడిచ్చిన మహోన్నతమైన జీవితాన్ని, మధురమైన జీవితాన్ని పోగొట్టుకుని దేవుని రాజ్యానికి వెళ్ళలేని దుఃఖంలో మనం ఉన్నప్పుడు ఈ లోకానికి దేవుడు తన కుమారుని పంపి ఆ కుమారుడు కచ్చిన రక్తం ద్వారా మన జీవితాన్ని కడిగి, ఆ కుమారుడు తాగిన చేదు అనుభవం ఆయన పెదాలు తాగటం ద్వారా మన చేదు అనుభవాన్ని ఆయనలోకి తీసుకుని మనకు ఆయనలో ఉన్న మధురమైన జీవితాన్ని ఇచ్చి మనలో ఉన్న దుఃఖాన్ని తొలగించిన వాడుగా ఉన్నాడు. దాన్ని బట్టి ఈరోజు నీలో నాలో ఉన్న ప్రతి దుఃఖమును ఆయన తీసివేసి ఏం చేస్తున్నాడండి? మన జీవితంలో ఉన్న ప్రతి దుఃఖమును ఆయన కలువరి శిలువ దగ్గర ఆయన పాదాల దగ్గరికి వచ్చినప్పుడు దేని బట్టి దుఃఖిస్తున్నావు, ఆ ప్రతి దుఃఖాన్ని ఆయన తొలగించడానికి సంసిద్ధుడు కొని ప్రతి దుఃఖాన్ని తొలగించి నీకు సంతోషాన్ని ఇస్తున్నందుకై, నీకే కాదు నాకు కూడా సంతోషాన్ని ఇస్తున్నందుకే ప్రభువు మనం ఆరాధించే వారికి ఉండాలి. ఇది ఎన్నో మాట? 3. 4వ విషయాన్ని చూద్దామండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం. నేను సమృద్ధి గలదానై తిని యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేశాను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా యెహోవా నా మీద యుద్ధంగా సాక్ష్యము పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరచెను. చాలు అక్క. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట అండి ఇది? 4వదిగా. ఇంతకుముందు చెప్తూ వచ్చిన మొదటి మాటలో రిక్తురాలు అంటే రెండో అర్థం ఏంటంటే ఏమంటుంది కదా, సర్వశక్తుడు దేవుడు నాకేం చేశాడు, యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేసింది అంటున్నాడు. అంటే రిక్తురాలు అంటే రెండో అర్థం ఏంటంటే ఖాళీగా చేయబడినదని అర్థం. ఏంటండి? ఖాళీగా. రిక్తురాలు అంటే చేదనుభవం ఏంటంటే రిక్తురాలు అంటే రెండో అర్థం ఏంటంటే ఖాళీగా చేయబట్టం. వెళ్ళేటప్పుడు ఎంత సమృద్ధిగా వెళ్ళి ఉంటావు, వెళ్ళేటప్పుడు ఎంత సమృద్ధి ఉంటుంది. ఇప్పుడు ఎలా వచ్చింది బెత్లెహేం కమ్మ? ఖాళీగా రాలేదులేండి, వచ్చేటప్పుడు కోడలు కూడా తెచ్చుకుందా. కానీ వాస్తవానికి ఆ జీవితం చూడగా వెళ్ళేటప్పుడు ఎంతో సమృద్ధి కలిగింది, కానీ వచ్చేటప్పుడు ఏముంది? ఖాళీగా వచ్చేసింది. ఏం లేదు, ఉండాస్తుని అమ్ముకోవడానికి వచ్చి అమ్ముకున్న డబ్బులతో తిని పోషించబట్టడానికి వచ్చింది అంతే. ఒకప్పుడు సమృద్ధి అయిన ఆమె, మధురమైనదంటే ఎంతో సమృద్ధిగా ఉన్నటువంటి ఆమె ఇప్పుడు ఏం చెప్పబడిందండి? ఖాళీ అయిపోయింది. దానికి మన భాషలో అర్థమయ్యేది చెప్పమంటారు. అప్పుడప్పుడు మన స్టేటస్లు కూడా పెడతారు. 1వ తారీఖు శాలరీ వచ్చింది, 3వ తారీఖు అంత అయిపోయిందంట. 1వ తారీఖు శాలరీ వచ్చింది, 3వ తారీఖుకి 4వ తారీఖుకి పర్సు చూపిస్తున్నారు, ఖాళీ పర్సు. ఏంటంటే అయిపోయింది శాలరీ మొత్తం. అంటే ఆ దినాల కొరకు ఎదురు చూస్తాం, అది రాగానే సంతోషంగా ఉంటాం, తర్వాత ఏం చేయబడతాం? ఇక్కడ పర్సు కాదండి ఖాళీ అయిపోయింది, జీవితమే ఖాళీ చేయబడింది. ఎవరి జీవితం? నయోమి యొక్క జీవితం. దేవుడు మధురమైన జీవితాన్ని ఇచ్చినప్పుడు ఆ జీవితాన్ని పోగొట్టుకోవటం ద్వారా ఇప్పుడు నయోమి యొక్క అనుభవం ఎలా ఉంది?
పూర్తిగా రిక్తురాలు, అంటే ఖాళీ చేయబడుతుంది, ఏమీ లేనిదిగా సమస్తం ఖాళీ చేయబడింది. తనకంటూ ఏమేమి ఉన్నాయో అన్నిటి విషయాల్లో ఖాళీ చేయబడింది. ఇప్పుడు ఏం లేవు తన దగ్గర. ఒక మాటలో చెప్పమంటారే, ఒక తండ్రి దగ్గర నుంచి, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు తండ్రి దగ్గర ఉంటున్నాడు. చిన్న కుమారుడు చెడు సావాసం కలిగి తండ్రితో కొట్లాడి గొడవాడి తన భాగం తీసుకుని దేశాంతరం వెళ్ళిపోయాడు. దేశాంతరం బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశారు, అతను వెళ్ళక ముందు స్నేహితులు ఉంటారు కదా, పనికి మాలిన స్నేహితులు. అరే నువ్వు ఆస్తి తీసుకురారా, డబ్బులు తీసుకురారా, మీ నాన్నకంటే ఎక్కువ సంపాదిద్దామని ఏదో బోధించారు. ఏం చేశారు, తీసుకొచ్చాడు తండ్రితో గొడవాడి తన ఆస్తి తను తీసుకెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు, జోదం చేస్తున్నాడు, వ్యభిచారం చేస్తున్నాడు, లేదా ఏదో పాపాలు చేస్తున్నాడు, ఏమో చాలా చేసి ఉండొచ్చు. అంతటిని కోల్పోయాడు. కోల్పోతున్నప్పుడు, తనకు కలిగినవన్నీ కోల్పోతున్నప్పుడు ఒక్కొక్క ఫ్రెండ్ ఒక్కొక్కడు ఖాళీ అయిపోతూ వస్తున్నారు. ఎవడు ఉంటలా, చివరికి ఒక్కడే మిగిలిపోయాడు. అప్పటికే నీ ఆస్తి తీసుకురారా, మీ తండ్రితో గొడవాడి తీసుకురారా, మనం దాన్ని 2 3 గొప్పగా చేద్దామని ప్రోత్సాహపరిచిన వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? వీడి దగ్గర అన్నీ అయిపోయినారు అని చెప్పని ఏం చేశారు, దూరంగా వెళ్ళిపోయారు. వీడి దగ్గర అన్నీ అయిపోయినాయి, ఏం లేవురా అని దూరంగా వెళ్ళిపోయిన స్థితిలో ఉన్నప్పుడు పొట్టు తినటానికి వెళ్ళాడు. పందులు మేపుతూ ఆ పొట్టు తింటున్న స్థితిలో కనబడినప్పుడు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయిన తండ్రి విడిచిపెట్టడన్న ఒక సత్యాన్ని గుర్తుపెట్టుకున్నాడు. ప్రపంచంలో అందరూ మనల్ని విడిచిపెట్టి ఖాళీ చేసేస్తారు, కానీ తండ్రి మాత్రము, నేను అందుకంట మన దేవునికి నా వంతుగా నేను పెట్టుకున్న పేరేంటి తెలుసా మన దేవునికి? ఆయన తండ్రి. అదే యేసుప్రభు కూడా అంటాడు, మీకు తండ్రి అనేవాడు ఒక్కడే, ఆయన పరలోకంలో ఉన్నాడు. నేనంట దేవుడు అనే మాట దేవునికి మనకి మధ్యలో కొద్దిగా గిల్టీ ఫీలింగ్ తీసుకురావచ్చేమో, కానీ ఆయన దేవుడు, నేను భక్తుడన్న ఫీలింగు. కానీ నేనేమంటానంటే ఆయన మనకు తండ్రి. ఎవరు? తండ్రి. మన బాగోగులు చూసుకుంటున్నాడు, మన క్షేమాలు చూసుకుంటున్నాడు, మన ప్రయాణాలు మనకు కాపాడుతున్నాడు, రాకపోకలు తోడుకుంటున్నాడు, అన్ని విధాలు మనకు ఏమవసరం ఇస్తున్నాడంటే ఆయన మనకు తండ్రి కాక ఇంకేంటి. అందుకే నేనేమంటానంటే వీళ్ళారా, ఆ తండ్రి తనకు గుర్తొచ్చాడు, తనను తాను గుర్తు చేసుకున్నాడు కూడా. అక్కడ కుమారుడా, నా ఇంట అనేక నివాస స్థలం ఉన్నాయి, నా దగ్గర సమృద్ధి ఉంది, నువ్వెందుకు ఇలా పట్టుదినే స్థితి నీకెందుకు, నేను నీకెంత తక్కువ చేస్తానా, ఇప్పటికైనా తిరిగిరా, నేను నీకు సమృద్ధికి ఇస్తానని తండ్రి తన హృదయ ప్రేరేపణ ఏదో ఒక రీతిలో ప్రేరేపించినప్పుడు ఒక మాట అంటాడు, తండ్రి పరలోకమునకు విరోధంగా నీ ఎదుటి నేను పాపం చేస్తున్నానని నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని సరిదిద్దుకొని నా తండ్రి ఇంట్లో పనివాడుగా, అనేక మంది పనివారు ఉంటారు కదా, వారిలో ఒకడుగా ఉంటా, కుమారుడుగా ఉంటానికి నేను యోగ్యుని కాదు. ఏమంటున్నాడు? కుమారుడుగా ఉండటానికి నేను అయితే యోగ్యుని కాదు, ఎందుకంటే ఆ కుమారుని యొక్క యోగ్యత పోగొట్టుకున్నా, అంటే చేదు అనుభవంలోకి వచ్చేసా, నేను ఇప్పుడు యోగ్యుని కాదు. నేను నా తండ్రి ఇంట్లో పనివాళ్ళు ఉంటారు కదా, ఆ పనివాళ్ళతో పాటు నేను కూడా ఉంటా. ఆ పనివారు ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకుంటా, ఆ పనివాళ్ళు ఏం పని చేస్తే నేను కూడా అదే పని చేస్తాను, నాకే పని అప్పచెబితే అది చేస్తా, ఆ పనివాళ్ళు కట్టుకున్న బట్టలే నేను కట్టుకుంటా, ఆ పనివాళ్ళు పండుకున్న స్థలం నేనే పండుకుంటా అని చెప్పని నా తండ్రి దగ్గరికి వెళ్దాం. ఒకవేళ ఆయన బిడ్డగా ఒప్పుకోకపోయినా కనీసం ఆయన పనివాళ్ళు ఒకరిలాగన్నా అడుగుతా, ఇష్టపడి ఉంటే నా తండ్రి దగ్గర భోజనం అన్న సమృద్ధిగా ఉంది కదా, ఈ పొట్టు తినే కంటే అని తిరిగి తండ్రి దగ్గరకు వచ్చాడు. చూడండి, బిడ్డల ఆలోచన వేరు, తండ్రి ఆలోచన వేరు. బిడ్డల ఆలోచన ఏంటి, నేను తప్పు చేసి నా తండ్రి దగ్గరికి వెళ్తే ఏదో పనివాళ్ళలాగా పెట్టుకుంటాడులే, ఆ పనివారిలో ఒకటిగా నాకు భోజనం అన్న పెడతాడు అనుకున్నాడు. కానీ తండ్రి ఆలోచన ఏంటి తెలుసా? తప్పిపోయిన కుమారుడు ఆడుండగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి గుర్తుపెట్టి కుమారుని కౌగిలించుకున్నాడు. పెద్దవాడు వచ్చి అంటాడు, నాయన నేను నీతోనే ఉండా కదా, వాడు నీది అంతా ఎత్తుకుపోయాడు కదా, వాడు భాగంవాడు ఎత్తుకుపోయినా నేను నీతోనే ఉండా కదా, వాడు తిరిగి వస్తే వాడి కొరకు విందు సిద్ధపరిచావు, వాడికి వస్త్రాలు పెట్టావు, వాడి చేతికి ఉంగరాన్ని పెట్టావు, చెప్పులు ఇస్తున్నావు, సింహాసనం మీద కూర్చోబెట్టావు, ఏంటి నాయన అంటే అప్పుడు అంటున్నాడు, నా కుమారుడా, నావన్నీ నీవి, నావన్నీ కూడా నీవే. నీ తమ్ముడు తప్పిపోయి తిరిగి వచ్చాడు రా, నీ తమ్ముడు తప్పిపోయి తిరిగి వచ్చాడంటే నలిగిపోయాడు. వాడు వచ్చి నాతో అంటున్న మాట ఏంటి, అయ్యా పరలోక విరోధంగా నీ ఎదుటి నేను పాపం చేశా, నీ కుమారుడుగా ఉంటాను కూడా అర్హత లేదు, నీ పనివాడిలో ఒకడుగా ఉంటానని వచ్చాడు నా దగ్గరికి. నా కుమారుడు పనివాడుగా ఉండాలా? అది కరెక్ట్ కాదు. నా ఇంట్లో ఎంతోమంది పనివాళ్ళు ఉండగా నా కుమారుడు పనివాడుగా ఉండాలా? ఆ దుస్థితి నా కుమారుడికి రాకూడదు. తప్పే చేసి ఉండొచ్చు, పొరపాటు చేసి ఉండొచ్చు, కానీ నా కుమారుడే కానీ పనివాడు ఇప్పటికీ కాడు. ఇప్పుడు ఏం చేశాడు? కుమారుడికి సింహాసనం పెట్టాడు, ఇంకా వస్త్రాలు తెచ్చారు, ఇంకా దేహం అంతా పాడైపోయి ఏదంతా ముఖం నుండి గడ్డం పెరిగిపోయి ఎంటికలు పెరిగిపోయి వస్త్రాలు చిరిగిపోయి ఎట్టుండాడు, స్నానం చేయించి కొత్త వస్త్రాలు ఇచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి చెప్పులు వేసి ఉంగరం పెట్టి విందు సిద్ధపరిచాడు. తండ్రి ప్రేమ అంటే అది, తండ్రి అంటే అది. మనమేమనుకుంటాం,
నా తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుదాం, కనీసం ఆయన బిడ్డలో ఒకటి ఉండటానికి కూడా నేను చేసిన పాపను బట్టి, నేను తప్పిపోయిన జీవితాన్ని బట్టి, పొరపాటును బట్టి, నా మాటలు, నా తలంపులు, నా ఆలోచన బట్టి, నేను జీవించిన జీవితాన్ని బట్టి నేను దేవుని పెట్టుకుంటానికి యోగ్యుని కాదనుకుంటాం. కానీ మన ఆలోచన అది. తండ్రి ఆలోచన ఏంటో తెలుసా? నువ్వెప్పటికీ యోగ్యుడివే, నువ్వెప్పటికీ యోగ్యుడే. కొంతమంది ఎలా ఉంటారంటే ఈ వారం అంతా పాపం చేస్తే దేవుని ఆరాధన చేయరు. ఎందుకు చేయట్లేదంటే నేను ఈ వారంలో కొద్ది పాపం చేశానన్నా సరిదిద్దుకోవాలి, బలలో పాల్గొంటే ఆ పాపం పోయిద్దంట. పోయిద్దా? కొంతమంది బలలో కూడా పాల్గొనలేము, ఎందుకంటే అయ్యా అన్న నేను చాలా తప్పులు చేస్తున్నా, సరిదిద్దుకోవాలి. మన ఆలోచన అది, దేవుని ఆలోచన కాదు. దేవుని ఆలోచన ఏంటి? ఎప్పటికీ మనం దేవుని కుమారులమేగా తప్పగా ఇంకొకరు దాసులకు ఎప్పుడు దేవుడు చూడడం. మనం ఎప్పటికీ ఎలాంటి వాళ్ళమే? ఎప్పటికీ దేవుని పెట్టడమే. అదే తండ్రి అంటే. ఆయన గొప్పతనం ఏంటి తెలుసా? మనం ఆయన పనివారిలో ఒకటిగా ఉండాలనుకుంటున్నాం, కానీ ఆయన ఏమనుకుంటున్నాడు? నువ్వు పనివాడు కాదు, నా కుమారుడు అని చేస్తా అంటున్నాడు. అది ఆయన గొప్పతనం. అందుకే ఎవరు నయోమి యొక్క జీవితంలో చేదు అనుభవాన్ని తెచ్చుకుంది. చేదు అనుభవం అంటే ఖాళీగా చేయబడదు, అన్నీ ఖాళీ అయిపోయింది. ఇప్పుడు బెత్లెహేము తిరిగి వచ్చింది. దేవుడు విడిచిపెట్టాడా? ఖాళీ అయిపోయిన నిన్ను, సమస్తాన్ని తప్పిపోయిన కుమారుడు వెళ్ళి సమస్తాన్ని పోగొట్టుకున్న నిన్ను దేవుడు విడిచిపెట్టాడా? ఖాళీగా ఉండవని ఏం చేశాడు? మరలా దగ్గరకు తీసుకున్నాడు. బోయాజునిచ్చాడు. ఫస్ట్ తిండి పెట్టాడు, బోయాజునిచ్చాడు, సమృద్ధినిచ్చాడు. అవునా? ఖాళీగా ఉండాము ఇప్పుడు ఏం చేయబడుతుంది? బోయాజు యొక్క కుమారుడికి దాదిగా ఉంటుంది. గొప్ప పేరు. కారణం ఏంటంటే చేదు అనుభవాన్ని యేసు ప్రభువు కలువరి శిలువ ద్వారా తీసివేయడం ద్వారా మన జీవితాలు. ఇలారా మనం ఖాళీగా చేయబడినా, మనం ఖాళీగా ఉండటం ఆయనకి ఇష్టం లేక అందుకంటాడు ప్రకటన 3:20, ఇదిగో హృదయం, ఇదిగో తలుపు వద్ద నుండి తట్టుచున్నా, ఎవడైనా నా స్వరం తలుపు తెరిచినా నేను నాతోను భోజన సాహసం కలిగి ఉంటాం అంటాడు. అంటే మనం ఖాళీగా ఉంటాం ఆయనకి ఇష్టం లేదు. అందుకే ఆయనే మనలో ఉండవన్నీ పోగొట్టుకుని మనం ఖాళీగా అయిపోయినప్పుడు, సమస్తాన్ని పోగొట్టుకున్నప్పుడు నీలో ఏమి లేకుండా నువ్వు ఖాళీగా ఉండా, నేను నీలో ఉంటానని ఆయన ఉంటే అన్నీ ఉండటే. ఆయన వచ్చి మనలో నివసిస్తున్నాడు, మన హృదయాల్లో. ఇప్పుడు ఏమవుతుంది? అన్నిటిని పోగొట్టుకుని ఖాళీగా ఉండ మనలో ఆయన వచ్చి ఉండటం ద్వారా ఏమవుతుంది? సమృద్ధి ఉంది. చూడండి ఎంత గొప్ప ధన్యత. ఈ చేదు అనుభవం అంటే సమస్త మనం ఖాళీ చేయబట్టం. ఆ ఖాళీ చేయబడిన జీవితంలోకి ఆయన వచ్చి సమృద్ధిని నింపాడు. మన జీవితాల్లో అంత పోగొట్టుకుని చివరికి నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుని వరాలన్నీ పోగొట్టుకుని నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు యేసు ప్రభు నీ లోకాన్ని పంపి ఆయన కాల్చిన రక్తం ద్వారా మనలో ఉండే జీవితాన్ని, చేదనుభవాన్ని చేదనుభవం ద్వారా ఖాళీ అయిపోయిన జీవితాన్ని అంతటిని కడిగి ఆయన సమృద్ధైనటువంటి తన జీవితాన్ని, తన మాదిరికరమైన జీవితాన్ని మనలో నింపి ఇప్పుడు ఏం చేశాడు? మనల్ని ఖాళీగా కాకుండా ప్రార్థించే వారిగా ప్రార్థన అనుభవం నింపాడు, ఆరాధన అనుభవం నింపాడు, దేవుని స్తుతించి, దేవుని కృతజ్ఞత చెల్లించి, దేవుని గణపరిచే అనుభవం, దేవుని రాజ్యానికి వెళ్ళడానికి కావాల్సిన జీవితం, విశ్వాస జీవితం, ఇవన్నీ మనలో నింపేశాడు. ఖాళీగా ఉన్న మనలో ఆయన కుమారుని యొక్క రక్తం ద్వారా కడిగి. చూడండి, మనం ఖాళీగా ఉన్నవారు ఒకప్పుడు అన్నీ పోగొట్టుకుని, కానీ ఆ కుమారుని రక్తం ద్వారా మనం కడిగి ప్రార్థన, విశ్వాస జీవితం, ఆరాధన, నిరీక్షణ, యథార్థత, నమ్మకత్వం ఇవన్నీ మనలో నింపి సమృద్ధిగా మనల్ని దేవుని బిడ్డగా దేవుడు సిద్ధపరిచినందుకు మనం ఏం చేయాలా? దేవుని గణపరిచే వారికి ఉండాలి, స్తుతించాలి, మహిమపరచాలి. ఇదన్నమాట 4. 5వ విషయం చూద్దామండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. చదవండి అక్క, చదవండి. నేను సమృద్ధి కలదానని వెళ్ళితిని, యెహోవా నన్ను రిక్తుగా తిరిగి రాజేశాను. మీరు నన్ను నయోమి అని పిలవలేరా? యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యములు కలిగాను. సర్వశక్తులు నన్ను బాధపరచను. చాలా ఇక్కడ ఈ మాటకు అర్థం ఏంటంటే, ఇక్కడ నయోమి ఒక మాట అంటుంది, నేను సమృద్ధి గల దానినే వెళ్తిని, యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేశాను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా? యెహోవా నాకు విరోధంగా సాక్ష్యం పలికాను, సర్వశక్తుడు నన్ను బాధపరచునని అతను చెప్పాను. ఇక్కడ ఈ మాటకు అర్థం ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే చేదు అనుభవం అంటే దాంట్లో వచ్చిన 5వ కోణం ఏంటంటే ఆపదలో ఉంటామని అర్థం. ఏంటి? ఆపద. 21వ వచనం వ్యాఖ్యానంలో ఏమనుందంటే ఆపద అని ఉంది. ఏమరాబడితే వచ్చిందండి? ఆపదలో. మనం ఆపదలో ఉంటామే ఒక చేదు అనుభవం. ఆపదలు అంటే ఏంటి చెప్పండి? చేదు అనుభవం. చేదు అనుభవం అంటే ఏంటి? ఆపద. ఇటు చెప్పకండి. చేదు అనుభవం అంటే ఏంటంటే ఆపదలో ఉండటమే. ఆపదలు అంటే ఏంటి? పోనీ ఎలా ఉంటాయి చెప్పండి? ఆపదలు అంటే ఏంటి? అనుకోని విపత్తుల్లో మనం కూరుకుపోవడం ఆపద, ప్రమాదాలు జరగటం ఆపద. అందుకే పెద్ద ఆపద నుండి దేవుడు తప్పించాడు అంటాం. అంటే అర్థం ఏంటి? పెద్ద ప్రమాదం నుండి దేవుడు తప్పించాడు అని అర్థం. అనుకోని విపత్తులు, అనుకోని సంఘటనలు మన జీవితాల్లో మనం చిక్కుపోయేటట్టు చేయటం ఆపదలు. ఆపదలు అంటే ఏంటి?
మనం ఊహించం. అసలు ఒకసారి చూడండి, యోబు కూడా ఒక మాట అంటాడు, నాకు చాలా విచిత్రమైన విధానం ఉంటుంది. ఏమంటుంది? నేను ఏది జరగకూడదని ఊహించానో అదే జరుగుతుంది అంటాడు. ఏది జరగకూడదు అనుకున్నాను అదే జరుగుతుందంట. అంటే ఏంటి? యోబు కోరుకుంది ఏంటి? తన పిల్లలు, తన కుటుంబము ఎప్పుడు దేవుళ్ళు ఆత్మీయంగా సంతోషంగా ఎదగాలని కోరుకున్నాడు. నష్టపోకూడదని ఎప్పుడు ఆలోచన చేస్తూ వచ్చాడు. అందుకే అరుణోదయం లేకంగానే దేవునికి బలర్పిస్తూ వచ్చాడు. అంటే ఉదయాన్నే లేచి ఎప్పుడు ఎందుకు బలర్పిస్తాడంటే తన కుమారుడు క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, తన ఆరోగ్యంగా ఉండాలి, దేవుని మహింపరిచి ఎప్పటికీ దేవుని సన్నిధిలో మంచిగా జీవించాలన్న ఉద్దేశం, తన కుమారుడు కూడా దేవుళ్ళు ఉండాలని బలర్పిస్తూ వచ్చాడు. ఏది జరగకూడదు అనుకుంటున్నాడు? తన కుమారుడికి ఏ నష్టం జరగకూడదు అన్నది యోబు ఆలోచన. కానీ జరిగింది ఏంటి? ఏం జరిగింది? ఏది జరగకూడదని యోబు ఊహించాడు అదే జరుగుతూ వచ్చింది. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి చెప్పండి? అనుకోని విపత్తుల్లో యోబు కూరుకుపోయాడు. అనుకోని పరిస్థితుల్లో యోబు కూరుకుపోతూ వచ్చాడు. శత్రువు ద్వారా వచ్చిన పరిస్థితుల్లో, గొప్ప ప్రమాదంలో మానవులు ఉంటూ వచ్చారు. నా జీవితాల్లో చేదనుభవాలు చాలా ఉన్నాయి. చేదనుభవాలు చాలా ఉన్నాయి. ఎన్ని ప్రమాదాల్లో మనం చిక్కుకోవాలి, ఎన్ని విపత్తుల్లో, అనుకోని విపత్తుల్లో చిక్కోవాలి. సడన్గా మన మీద ఉపద్రవంలాగా శత్రువు తీసుకొచ్చిన భయంకరమైన తుఫాన్లో మనం చిక్కుకున్నప్పుడు, నేనున్నాను, నిన్ను విడవను, ఎడబాయను, నీ ప్రార్థన వినేవాడను, ప్రార్థన ఆలకించేవాడను, నేనున్నానని ఆయన మనతో ఉండి మనం చిక్కుకున్న విపత్తుల్లో నుండి, ప్రమాదంలో నుంచి ఆయన బయటికి తీసుకొచ్చాడు ఆ చేదు అనుభవం నుండి. వాస్తవానికి అక్క వచ్చిందే ఇప్పుడు, అప్పుడే ముచ్చట్లు వేసుకుంటున్నారు, వెనక చూసి నవ్వుకోవటాలు కాసేపు ఆగండి, నవ్వుగాత పోయిద్ది టేబుల్ వత్తమనం కొత్తే. కాబట్టి ఏం జరుగుతూ వస్తుందండి? అనుకోని విపత్తుల్లో, ప్రమాదాల్లో చిక్కుకుపోవటం. ఆ ప్రమాదాల్లో కూడా మనం ఊహించం. అప్పుడప్పుడు మనం అంటాం, అయ్యా నా కుమారుడు ఎట్లా చిక్కుకుపోతాడని, నా కుమార్తె ఇట్లాంటి పరిస్థితిలో పడిపోయిద్దని, నా కుమార్తె ఇలా భయంకరమైన పరిస్థితిలో కూలిపోతారని నేను ఎప్పుడూ ఊహించలేదంటాం. అదే విపత్తు అంటే. అనుకోని విపత్తు. అనుకోని విపత్తు మనం ఊహించం, కానీ దాంట్లో చిక్కుకుపోతాం. అలా చిక్కుకుపోవటమే చేదనుభవం. అలా చిక్కుకుపోయిన చేదనుభవంలో నుండి ఆయన కుమారుడైన యేసు ప్రభువు వారు కార్చిన రక్తం ద్వారా మనలో ఉండే చేదు అనుభవం తొలగించి, ఆ ప్రమాదాల నుండి, ఆ విపత్తుల్లో నుండి, అనుకోని విపత్తుల్లో నుండి దేవుడు మనం కాపాడుతున్న వాడు ఉన్నాడు. నువ్వు ఊహించవు, కానీ నువ్వు సడన్గా దాంట్లో కూలిపోతావు. నువ్వు ఊహించుకోకుండా గొప్ప ప్రమాదంలో, గొప్ప నష్టంలో, గొప్ప ప్రమాదంలో కూలిపోతూ ఉంటావు. నువ్వు ఊహించవు, కానీ సిచ్యువేషన్స్, పరిస్థితులు నీకు అలా తీసుకొస్తాయి. అప్పుడు ఎలా ఉంటావు? అనుకోని విపత్తులు, అనుకోని ప్రమాదంలో ఏమవుతున్నాం? మనం చిక్కుకుపోతాం, కూరుకుపోతాం. కానీ యేసు ప్రభువు రావటం ద్వారా, ఆయన కలువరిశిల యొక్క రక్తం ద్వారా, అనుకోని విపత్తుల్లో నుండి కూడా, కూరుకుపోయినటువంటి పరిస్థితుల్లో కూడా, ఆ అనుకోని విపత్తులు అన్నింటిలో నుండి యేసు ప్రభువు ద్వారా ఏం చేశాడు? ఆయన కలువరిశిల ద్వారా మనం కడిగి బయటికి తీసుకొచ్చాడు. గొప్ప ప్రమాదం నుండి దేవుడు తప్పించాడు. ఏంటా ప్రమాదం? మన ఆత్మ మన పాపాలను బట్టి నరకానికి వెళ్ళాలి. మన ఆత్మకు రాబోతున్న గొప్ప ప్రమాదం నుండి తప్పించాడు ఆయన. అనుకోని విపత్తు అంటే ఏంటి? మనం పాపం చేస్తున్నాం, ఆ పాపం వల్ల ఏ నష్టం వచ్చిందో మనకు తెలియదు. రోమాపత్రిక అపోస్తలుల పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6:23 రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చింది? చదవండి, మీ అందరికంటే శోభకు చదివింది. చదవండి అక్క. అపోస్తలుల పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6:23 గొప్ప ప్రమాదం ఎలా వస్తుందో చూద్దాం. పాపం వల్ల వస్తుంది. పాపం వల్ల ప్రమాదం ఎలా వస్తుందంటే, అపోస్తలుల పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6:23 చదవండి. లక్ష్మి అక్క పేరు నేటి నుండి శోభక్క అని పిలవండి. కాబట్టి ఏంటండి ఇక్కడ రాయబడుతున్న మాట? ఏమని రాయబడుతూ వచ్చిందండి? పాపం వల్ల వచ్చే జీతము, ఆ గొప్ప విపత్తుల్లో నుండి దేవుడు మనం తప్పించాడు. పాపం వల్ల వచ్చే జీతము మనకు తెలీదు. ఈ అబద్ధం ఆడితే మరణం వచ్చింది ఆత్మకి, ఈ దొంగతనం చేస్తే మరణం వచ్చింది, ఈ వ్యభిచారం చేస్తే మరణం వచ్చింది, ఈ తప్పుడు మార్గంలో ఉంటే మరణం వచ్చిందని మనకు తెలుసా? అబద్ధం ఆడితే మరణం వచ్చింది అని చెబితే ఎవడన్నా అబద్ధం ఆడతాడా? ఇప్పుడు నువ్వు ఏదన్నా ఏమంటారు, ఏదన్నా మోసం చేస్తే మరణం వచ్చిందంటే ఎవడన్నా మోసం చేస్తాడా? నువ్వు దొంగతనం చేస్తే నీకు మరణం వచ్చిందంటే ఎవడన్నా దొంగతనం చేస్తాడా? అంటే మనకు తెలియకోకుండానే గొప్ప విపత్తు మన జీవితంలోకి వచ్చేస్తుంది మరణం అనేది. కానీ యేసు ప్రభువు అది గ్రహించాడు కదా, ఆయన తెలుసు కాబట్టి ఆ గొప్ప విపత్తులో నుంచి మనం కాపాడడానికి తన కలువరిశిలో రక్తం కార్చి
ఆ అనుకోని విపత్తు వల్లే మన మీదకి వస్తున్న మరణం నుండి ఆయన కుమారుని రక్తం ద్వారా ఏం చేశాడు? మనల్ని కాపాడి మనల్ని రక్షించాడు. కాబట్టి మనం ప్రభుని ఆరాధించాలి. ఇది ఎన్నో మాట? 5. 6వ విషయాన్ని చూద్దానండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. రూతు గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం. ఏందమ్మా తీస్తున్నారు? ఇప్పుడు తీసిలేదా? ఇంతకుముందు చదివారుగా. చదవండి అక్క, మీరు చదవండి అక్క, చదవండి అక్క. సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగజేశాను గనుక నన్ను నయోమి అనక మార అనుడి అని అంటుంది. అంటే అర్థం ఏంటంటే 6వ కోణం చూద్దాం. చేదు అనుభవం అంటే 6వ మాట, మన జీవితంను మనం నష్టపరుచుకుని నాశనం చేసుకోవడమే చేదు అనుభవం అంటే. చేదు అనుభవం అంటే ఏంటండి? చాలా వ్యాఖ్యానాలు చాలా ఉన్నాయి. చేదు అనుభవం అంటే ఏంటంటే మన జీవితాన్ని చేతులారా మనం నష్టం చేసుకోవడమే. చేతులారా నష్టం చేసుకోవడం. అప్పుడప్పుడు చాలా మందిని చూస్తాం, ఏమంటాం? ఇప్పుడు చూడండి, ఎవరైనా తల్లిదండ్రుల మాట అనుకోకుండా, సేవకుల మాట అంటే ఎటు అంటారులేండి, తల్లిదండ్రుల మాట అనుకోకుండా, దైవ చిత్తం లేకుండా, దేవుని మాట కూడా అనుకోకుండా ఒక అమ్మాయిని చూసి నాకు ఈ అమ్మాయి నచ్చింది, నాకు పెళ్లి చేయండి అన్నారు అనుకో, చెబుతారు, అరే వద్దురా నాయన, వినయ్యా, మంచిగా కాదు, మంచి మాటలు కాదు, ఏదో కొన్ని చెబుతారు. ఆహా, నువ్వు చెప్పేది అంటే నా కళ్ళకి నేను చూసిందే బంగారం, నువ్వు చూస్తే వెండిగా కనపడుతుంది, చెయ్యి అంటారు. ఏమంటారు? నా కళ్ళతో చూస్తే బంగారం లాగా ఉంది, నీ కళ్ళ చూస్తే వెండిలాగా ఉంది, నాకైతే బంగారమే కదా, నాకు ఇచ్చి చేయి అంటారు. వద్దురా బాబు, ఇబ్బంది పడుతుంటే, లేదు నువ్వు చేస్తావు లేదా, లేకపోతే నేను చచ్చిపోమంటావా? చెరువు ఉంది కదా దగ్గరలో, చచ్చిపోమంటావా లేదా? లేదా నేనే వెళ్ళి పెళ్లి చేసుకోమంటావా? ఇప్పుడు తల్లిదండ్రులు చేయాల్సిన పని ఏంటి? వాడు సావటం దేనికి? వాడి పెళ్లి చేయకపోతే ఆ తండ్రి పెళ్లి చేయకుండా వెళ్ళి ఏదో వెళ్ళిపోయి పెళ్లి చేశారంటారు కదా, ఆ మాట మనం అనుకోవడం. అలా వెళ్ళి పెళ్లి చేసుకున్నారన్న పేరు ఎందుకని? నీ సావు నువ్వు చావరని పెళ్లి చేస్తారు. తర్వాత ఏం జరిగిద్ది? తర్వాత నెక్స్ట్ స్టెప్ ఉంది. ఈరోజు బంగారం ఏమైంది? రేపొద్దున ఈయన కళకి ఎట్ట కనపడింది బంగారం, వాళ్ళ తండ్రి కళకి ఎట్ట కనపడింది, తల్లిదండ్రుల కళకి వెండిలా కనపడింది. పెళ్ళి అయిన తర్వాత కాదు, వెండి పోయింది, ఎత్తడి పోయింది, మట్టిలా కనపడింది. అప్పుడు ఈయన కంటి కూడా బంగారం, ఆరు కంటిలో ఉన్న వెండి మొత్తం పోయింది, దరిద్రం పోయింది. ఇప్పుడు ఏమొచ్చింది? మట్టిలా కనపడుతుంది. ఇప్పుడు మట్టినే కదా మనం చేదరించుకునేది. కాళ్ళకైతేనో, దేహానికైతేనో, ఒంటికైతేనో, వస్త్రాలకైతేనో మట్టిని చేదరించుకునే కదా దాన్ని ఉతుక్కునేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆయన పోగొట్టుకోవడానికి ఎదురు చూస్తున్నారు. నీకు ఆ దరిద్రం ఎందుకు పట్టాలి చెప్పు? ఫస్టే చెప్పారు కదా వద్దు నాయన అని. కానీ ఏం చేస్తూ వచ్చావు? నా వెండి, నా బంగారం, వెండి కూడా కాదు బంగారం, ఈ బంగారమే. పెళ్ళి అయ్యేంత వరకు బంగారం, పెళ్ళి అయిన తర్వాత ఇత్తడి వెండి కూడా పోయిద్ది, మట్టి అయిపోతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? వద్దురా బాబు అన్నారు, ఎండావా? చేతులారా నాకు కావాలని చేసుకుంటావు. చేసుకున్న తర్వాత నష్టపోతే ఏంటి? నువ్వు నష్టపోవాల్సి వచ్చింది. భయంకరమైన వేదన. అది తట్టుకోవటం మానవుడికి సరిపోదు. కష్టం. ఏ పని చేస్తున్నా, దేంట్లో ఉండా అదే కలవరాలు ఉంటాయి. నిద్ర ఉండదు, భోజనం సరిగ్గా చేయలేం, ఏ పని సరిగ్గా చేయలేం, ప్రయాణాలు చేయలేం, ఏది చేసినా ఇదే ఆలోచన డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. దైవ చిత్తం లేకుండా ఏ పని చేసినా, ఒక వివాహమనే కాదు, ఏదైనా మన జీవితాన్ని నష్టపరుచుకునే చాలా ఉంటాయి. ఒక వివాహం గురించే నేను చెప్పా. ఒక వ్యక్తి బైక్ కావాలని ఏదిస్తాడు తల్లిదండ్రులని. బైక్ ఇచ్చిన తర్వాత ఏమైంది? మనం రాలేదా మనోడు, ఓ అన్నా కొద్ది మేలుకో, కాబట్టి బైక్ కావాలని ఏదిస్తారు. ఏమైంది? ఒక వ్యక్తి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడో, ఇక్కడ నేను పూర్తిగా మర్చిపోయాను, తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడను ఒక వ్యక్తి ఏం చేశాడంటే నా బైక్ కావాలని ఇంటికాడ గొడవాడాడు. తల్లిదండ్రులు అన్నారు, ఒరే వద్దురా, దానివల్ల నీకు నష్టం ఉంటుందంటే, నువ్వు ఇప్పిస్తావా నన్ను జావమంటావా? అడిగింది ఏంటి? నువ్వు ఇప్పిస్తావా నన్ను జావమంటావా? ఇప్పుడు తల్లిదండ్రులకి ఆయనకి పెద్ద ఘర్షణ జరిగింది. నువ్వు సావటం దేనికిరా, నేనే ఇప్పిస్తానని బైక్ ఇప్పించాడు. బైక్ ఇప్పించిన 2వ రోజు 3వ రోజుకి బైక్ వేసుకుని అన్నగారు స్పీడ్లో వస్తున్నాడు. అది 3 లక్షలు 2 లక్షల బైక్ అంట, మంచి స్పీడ్లో వస్తున్నాడు. వదరాని చోట గుద్దాడు, ప్రాణం పోయింది. ఇప్పుడు బైక్ ఇప్పించక ముందు ప్రాణం పోయింది, బైక్ ఇప్పించిన తర్వాత కూడా పోయినట్టే ఉంది. ఇక ఇప్పించకపోతే ఏమన్నాడు? బండి ఇప్పించకపోతే నేను చచ్చిపోతాను అన్నాడు. బండి ఇప్పిస్తే ఏమయ్యాడు? చచ్చిపోయాడు. దరిద్రం పోలా. కానీ ఇక్కడ నష్టం, బాధ, వేదన ఎవరికి ఉంది? అంత మించి ఏం లేదు. ఇక అంటే నువ్వు బైక్ ఇప్పిపోతే చస్తేను తల్లిదండ్రులకి వేదన, బైక్ ఇప్పించిన తర్వాత నువ్వు చస్తే కూడా తల్లిదండ్రులకి వేదన. నీ వల్ల తల్లిదండ్రులకు ఉన్న ప్రయోజనం ఏంటి?
అన్నా అది తప్పక ఇంకేమైనా ఉందా? ప్రయోజనం అన్నా, బాధ తప్పక ఏం లేదు. ఎందుకు అతి మనకి కుదరని వాటిని విడిచిపెట్టేసేయాలి, దాంతో మనకు అవసరం లేదు. మనకు అవసరం అంటే దేవుడే మన దగ్గరికి నడిపిస్తాడు. ఎవరు? దేవుడే నడిపిస్తాడు. ఎవరో ఇవ్వవసరంలా, దేవుడే ఇస్తాడు. కానీ నేను ఏమంటానంటే, ఒక వ్యక్తి తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంటున్నారు. చూడండి, ఇప్పుడు కొన్ని ప్యాకెట్స్ మీద, సిగరెట్ ప్యాకెట్స్ మీద ఏముంటాయంటే, నేను కాల్చానని కాదండి, ఇప్పుడు సిగరెట్ ప్యాకెట్స్ మీద ఏముంటున్నాయంటే, ఒక వ్యక్తి నోరు తెరిచి అతని నోరు మొత్తం కొద్దిగా ఏమైపోయినట్టు ఉంటున్నాయమ్మా చెప్పండి, ఎట్లా ఉన్నాయి ఎట్లా ఉంటున్నాయి దాని మీద నోరు ఎట్లా ఉంటుంది? ఎట్లాగూ చెప్పండి. మీకేం అవసరం సిగరెట్ ప్యాకెట్లతో? మీరు ఎందుకు చూశారు సిగరెట్ ప్యాకెట్ల గురించి? వీళ్ళకి ఎందుకు? ఏదైనా బ్రదర్స్ చెబితే సరే అలవాటు ఉండి మారుకున్నారు అనుకోవచ్చు, మీకెందుకంటే సిగరెట్ ప్యాకెట్ల గురించి? ఏమైనా అలవాట్లు ఉండయా? ఇప్పుడు పెట్టుకోవాకండి, రక్షించబడతారు పొరపాటున. సరే మంచివాళ్ళు అండి, మీకు అలాంటి అలవాటు లేవు అనుకోండి. అక్కడ సిగరెట్ ప్యాకెట్ మీద ఏముంటుంది అంటే, మాకు అలవాటు లేదు కాబట్టి ఎవరో ఉంటారు కదా, ఎక్కడికి వెళ్ళినప్పుడు కనబడుతూ ఉంటాయి కదా, ఒక వ్యక్తి నోరు ఉంటుంది, అది ఇక్కడ వరకు పాడైపోయినట్టుగా కనబడుతూ ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఆ సిగరెట్ కాస్తే దాని మీద ఇంకోటి వేస్తాడు, లివర్ కూడా వేస్తాడు, అది కూడా పాడైపోద్దని కూడా వేస్తాడు. నోరు పాడైపోయి కైనీలు, గుటకాలు, పాన్పరాకులు ఇవి ఉంటాయి కదా, అవి తింటే దాని మీద కూడా నోరు వేసి ఉంటుంది, తినొద్దు, దీనివల్ల నష్టం వచ్చిందని. అది నష్టం వచ్చిందని తెలుసు. సిగరెట్ తాగితే లంగ్స్ పాడవుతాయి, లివర్ పాడైద్దని తెలుసు. అది అయితే ఈ తినరాని పనికిమాలిన చెత్త తింటే నోరు మొత్తం గబ్బైపోయి నోరు పాడైపోతుందని తెలుసు. అంటే తన జీవితాన్ని తను నష్టపరుచుకుంటున్నాడని తెలుసు. అయినా సిగరెట్ తాగటం ఆపుతాడా? కళ్ళు తాగటం ఆపుతాడా? ముందు తాగటం ఆపుతాడా? తినే ఆపుతాడా? ఏం ఆపుతాడు మానవుడు? అంటే తన జీవితాన్ని తానే నష్టపరుచుకుంటున్నాడు. చేదు అనుభవం అంటే అది. దేవుడు నీకు మధురమైన జీవితాన్ని ఇచ్చాడు. ఇప్పుడు తన జీవితాన్ని తను నష్టపరుచుకుంది ఎవరు? నయోమి. దేవుడు ఏమిచ్చాడు? మధురమైన జీవితాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తుంది? తన జీవితాన్ని తానే నష్టం చేసుకుంటుంది. చేదు అనుభవం అంటే మన జీవితాన్ని మనం నష్టం చేసుకోవటమే చేదు అనుభవం. మన జీవితాన్ని మనం నష్టం చేసుకుంటున్న స్థితిలో చేదు అనుభవం అంటే, మన జీవితాన్ని మనం నష్టం చేసుకోవడం చేదు అనుభవం. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, మన జీవితాన్ని చేతులారా నష్టపరుచుకుని నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, మహోన్నతుడైన దేవుడు తన కుమారుని లోకానికి పంపి, ఆ కుమారుడు కార్చిన రక్తం ద్వారా క్షమించండి, ఆ కుమారుని యొక్క రక్తం ద్వారా మన జీవితాన్ని చేతులారా దేవుడు ఇచ్చిన మధురమైన జీవితాన్ని నష్టపరుచుకుంటున్న మనల్ని, ఆ నష్టపరుచుకుని నరకానికి వెళ్ళాల్సిన మనల్ని, అయ్యా మీరు నష్టపోయి నరకానికి వెళ్ళొద్దు, మీ జీవితాన్ని మీరు చేతులారా నష్టం చేసుకున్నారు. మరలా దాన్ని దావీదు సమస్తం సమకూర్చుకున్నట్లు, డేవిడ్ రికవర్ ఆల్, సమస్తాన్ని దావీదు సమకూర్చుకున్నట్లు, పోగొట్టుకున్న మీ జీవితాన్ని నేను మరలా తిరిగిస్తానని ఆయన కుమారుని రక్తం ద్వారా మనం కడిగి, ఏవైతే మన జీవితాన్ని నష్టపరుచుకున్నామో అదంతా కలువరిశిలో యొక్క రక్తం ద్వారా తిరిగి మనకు ఏం చేశాడు? తిరిగి మరలా నష్టపరుచుకున్న జీవితాన్ని అంతటిని ఇచ్చాడు. దాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించాలి. ఇదన్నమాట. 7వ విషయం చూద్దానండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం. రూతు గ్రంథము 1వ అధ్యాయం మనం చూసినట్లయితే 7వ మాట చూస్తాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. రూతు గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోను కిలియాను ఇద్దరును చనిపోయేది. కాగా స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెళ్లికి ఏమి రాయను. చూడండి, అసలు నయోమి అంటే ఏంటండి? మధురమైనది. ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి? తిరిగి వచ్చినప్పుడు ఏమంటుంది అక్క? 21వ వచనంలో, నన్ను నయోమి అనొద్దు మారా అని అంటుంది. ఇప్పుడు తన జీవితంలో మారా చేదు అనుభవం అంటే 7వ విషయం చెప్పమంటారా? చేదు అనుభవం ఏంటంటే తెలుసా? వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళింది? సమృద్ధిగా భర్తను తీసుకుని, పిల్లల్ని 2 కుమారులను తీసుకుని, తన కలిగిని తీసుకుని సమృద్ధిగా వెళ్ళింది. ఇప్పుడు ఈ మోయాబుకి వెళ్ళిన తర్వాత తన జీవితంలో చేదు అనుభవం వచ్చింది. ఏంటా చేదు అనుభవం అంటే చెప్పమంటారా? 7వదిగా చేదు అనుభవం అంటే భర్తను కోల్పోయింది, 2 కుమారులను కూడా కోల్పోయింది. చేదు అనుభవం అంటే ఏంటో చెప్పమంటారా? 7వదిగా చేదు అనుభవం అంటే నీ కుటుంబంలో నీకు కలిగిన వారిని కోల్పోవటమే చేదు అనుభవం. నీ కుటుంబంలో నీకు కలిగిన వారిని కోల్పోవటమే చేదు అనుభవం. అది చేదు అనుభవం అంటే ఇంకా గొప్ప చెప్పమంటారా? నీ కుటుంబంలో ఉండేవారు రక్షణ పొందుకోకుండా ఈ లోకం నుండి తమ ప్రాణాన్ని కోల్పోవటమే అసలు శ్రేష్టకరమైన చేదు అనుభవం. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ భర్త చచ్చిపోయాడు అనుకో, అయ్యా నా భర్త చచ్చిపోయి నరకంలో ఉన్నాడు, ఆయన ఎట్ట కూడా పరలోకాన్ని చేర్చు అంటే నీ మాట వింటాడు దేవుడు? నీ మాట నా మాట వినే లెక్క అయితే దేవుడు ఎందుకు అవుతాడు? మనకు తండ్రి ఎందుకు అవుతాడు? అవునా కదా? పిల్లలు వెళ్ళి తల్లిదండ్రులు చెప్పాలా? తల్లిదండ్రులు వచ్చి పిల్లలు చెప్పాలా?
తల్లిదండ్రులు వచ్చి పిల్లలు చెప్పాలా, పిల్లలు తల్లిదండ్రులు చెప్పాలా? మరి ఇప్పుడు మనం దేవుడు చెప్పిన మాట వినాలి, కానీ మనం చెప్పిన దేవుడు కాదు కదా వినాల్సింది. వాస్తవానికి ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి? తన భర్తని, తన కుమారులిద్దరిని, అంటే తన కుటుంబాన్ని, సమస్తాన్ని పోగొట్టుకుంది. నేనంట బహుశా నయోమి బెత్లెహేములో ఉంటే తన భర్త, తన కుమారుడు కూడా బ్రతికుండేవాళ్ళేమో. కానీ మోయాబు దేశానికి వెళ్తుంటారు. ఏం జరిగింది? ఇద్దరు కుమారులు, ఇంకా పెనిమిటి, కుటుంబాన్ని పోగొట్టుకుని విధవరాల్లాగా. విధవరాలని తప్పుగా అర్థం చేసుకోవద్దు సుమి, మీరు దేవుని దృష్టిలో చాలా గొప్పవాళ్ళు. అంటే అన్నిటిని కోల్పోయి సమస్తాన్ని నష్టపరుచుకుని, ఇప్పుడు భర్తని, ఇద్దరు పిల్లల్ని కోల్పోయి, మంచి కుటుంబాన్ని కోల్పోయి ఒంటరిది అయిపోయింది, ఏకాకిగా. అదే రూతే మంచి గుణం కలిగింది. రూతే లేకపోతే ఏం బ్రతికేంటి? ఇప్పుడు రూతు మంచి గుణం కలిగింది కాబట్టి, అత్త నువ్వే మోయాబిరాలైనా నీ జన్మే నా జన్మ, నీ దేవుడే నా దేవుడు, నువ్వు నివసించే చోట నివసిస్తా, నువ్వు మరణమైన చోట నేను మరణం అవుతానంది. మంచి గుణం కలిగింది కాబట్టి. అదే గుణం కాకుండా ఇంకోటి ఉంది, ఏమంటారు అక్క? దీర్ప కాదు, ఆమె పేరు సంగతి నాకు అనవసరం. గుణం కాకుండా ఇంకొక ఉండిద్ది. గుణాన్నే ఆంధ్రాలో ఇంకో మాట అంటారు, మరి ఆ మాట ఏంటంటే తప్పు ఉండిద్దాం నాకు తెలియదు, కానీ నేను అన్ను. గుణం ఏమైంది? ఏది పెద్ద చెప్పేది కాదు అనుకుంటాను, నాకు తెలియదు. అందరూ మౌనంగా ఉన్నారు కాబట్టి నాకు కూడా తెలియదు దాని గురించి. గుణంగా అత్త ఏమైపోయిందన్న తర్వాత మీకే అర్థం చేసుకోవాలి. గుణం కలిగినాం కాబట్టి అత్త నువ్వు నాకు తల్లి లాంటిది అని, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటానని ముందుకు వచ్చింది. గుణం లేని ఆమె ఏం చేసింది? నువ్వు మీ ఇంటికి బొమ్మనగానే ఆ పోతానని ముద్దు పెట్టుకుని ఇదే చివరి ముద్దు, ఇక నువ్వు నేను కలుసుకోలేమని వెళ్ళిపోయింది. ఇదే రూతు లేకపోతే నయోమి బ్రతుకేంటి? ఇప్పుడు రూతు వెళ్ళి బోయాజు పొలంలో పరిగెరుకోబట్టేగా ఇప్పుడు బోయాజు రూతుని తెలుసుకుని, రూతుని పట్టించుకుని, రూతు ద్వారా నయోమి గురించి తెలుసుకుని, వారి ఉన్న పరిస్థితిని విడిపించడానికి ఇష్టపడి తర్వాత రూతుని పెళ్లి చేసుకోవడం ద్వారా నయోమి జీవితం బాగుంది. అదే రూతే లేకపోతే నయోమి వెళ్ళి పరిగెరుకునేదా? అసలు రూతు ఎందుకు వెళ్ళింది? నాకు చాలా ఇష్టమైన మాట ఏంటి తెలుసా? రూతు వెళ్ళి పరిగెరుకున్న తర్వాత ఏదో బోయాజు అమ్మ తినని కొన్ని ఇస్తే, ఏవో తినడానికి ఇస్తే ఏం చేసింది? దాచిపెట్టుకుని కొన్ని తిని తన అత్త కూడా తెచ్చింది. అలాంటి స్త్రీలు ప్రపంచంలో ఎవరో లేరు. అత్తలు ఇస్తే తినేవాళ్ళు, అత్త ఇప్పుడు చచ్చిపోతే బంగారం వేసుకుందామని చూసే స్త్రీలు ఈ రోజుల్లో ఉన్నారు కోడల్లో. మా అత్త చచ్చిపోతే ఆ బీరువాతాళం ఎప్పుడు వచ్చిందా? అందుకే అత్తలైన వారు ఎవరైనా ఉంటే ముందర మీ దగ్గర బంగారం ఇచ్చేసేయండి మీ కోడలకి. ఆ బీరువాతాళాలు కూడా ఇచ్చేసేసేయండి. ఎందుకంటే వాళ్ళకంటే మంచి వస్త్రాలు కూడా కట్టుకోవాకండి. ఏమంటారు? మా అత్త చూడు ఎంత వస్త్రాలు కట్టుకుని మేము చూడు ఎట్టున్నాం అంటారు. ఈ దరిద్రం అంతా మనకెందుకు? ఇది చివరికి మన సాగుకే వస్తుంది. అందుకే ఆ బీరువాతాళాలు, ఆ బంగారం, ఆ వస్త్రాలు, అంత అధికారం నీదేనైనా వాళ్ళ నెత్తి మీద పడేయండి. వాళ్ళకి కోడలు వస్తారు చూసారా? అప్పుడు తెలిసేది ఆ స్థితి. అప్పుడు వాళ్ళ తెలిసింది, వాళ్ళకి కోడలు వస్తారు అప్పుడు తెలిసింది. అందుకే మనం ఏం చేయాలా? జాగ్రత్త. కానీ రూతు వేరు. రూతు లాంటి కోడలు లేని ప్రపంచంలో ఎవరిని చూడాల. నేను చూసిన దాంట్లో, ప్రపంచంలో అంటే నేను తిరిగిన ప్రదేశాల్లో నేను చూసిన దాంట్లో రూతు లాంటి కోడల్ని ఎవరిని చూడాల. ఎంత గొప్పదంటే, తినటానికి ఇస్తే తాను సమృద్ధిగా తిన్నా తినకపోయినా నాకంటూ ఒక ఆమె వెనకాల ఉంది, ఆకలితో ఉంటుందని సగం తిని సగం తన అత్తకెళ్ళి పెట్టిందంటే తీసుకెళ్ళి తాను తినే దాంట్లో ఎంత గుణవతైన ఆమె చూడండి మీరు. అందుకే బైబిల్లో ఉంది సామెతల్లో, గుణవతైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ఎలాంటిది? ఇప్పుడు నయోమికి కోడలు కాదు, భార్య కాదు, ఎలాంటి ఆమె దొరికింది? కూతురు కంటే శ్రేష్టకరమైన ముత్యము దొరికింది. ఇప్పుడు మనం అందరం ముత్యములు కాదని నేను అంటలేదు సుమి, మీరు అందరూ ముత్యాలే. చాలా డైమండ్స్, చాలా ముత్యములు, చాలా వెలగలిగినటువంటి రాళ్ళు మీరు అందరూ. మేమే పనికిరాలి రాళ్ళం కాబట్టి మా గురించి వద్దు. కాబట్టి మీరు అనొచ్చు, బ్రదర్ మరి ఆమె గుణవతి అంటే మీరు మేమేంటంటే మీరు అంతకంటే గుణవతులు కాదని ఎవడు అన్నాడు? ఆ చెప్పబోతే మీరు ఒప్పుకోరు కదా. కాబట్టి చాలా గుణవతులే, కానీ రూతు లాంటి జీవితం వేరు. చేదనుభవం తన అత్తలో ఉంటే, తన భర్తలు తప్పు చేసి ఉండొచ్చు, తన మామ తప్పు చేసి ఉండొచ్చు, లేదా నయోమియే తప్పు చేసి ఉండ, ఆ చేదు అనుభవాన్ని తీసేయడానికి రూతు పడిన ప్రయాసం అమోఘమైనది. ఇప్పుడు రూతు ప్రయాసంలో నయోమి యొక్క చేదు అనుభవం పోతుంది, కుటుంబాన్ని నష్టపరుచుకుంటుంది, సమస్తాన్ని పోగొట్టుకుంది, భర్తని, ఇద్దరు కుమారుల్ని, కలిగినవన్నీ పోగొట్టుకుని, కుటుంబాన్ని పోగొట్టుకుని నిస్సహాయ స్థితిలో ఉంది. అదే చేదు అనుభవం అంటే. ఇలాంటి స్థితిలో ఉన్న రూతుకి బోయాజు దొరకటం ద్వారా, నయోమికి రూతుని బట్టి బోయాజు దొరకటం ద్వారా ఇప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? మారా కదా, ఇంకేడుంది మారా. నయోమి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నయోమికి రూతు, చేదనులో ఉన్న నయోమికి రూతు దొరకటం ద్వారా, రూతుని బట్టి బోయాజు నయోమికి దొరకటం ద్వారా ఏమైంది? ఇప్పుడు చూడండి 4వ అధ్యాయం రూతు గ్రంథం.
13వ వచనం. కాబట్టి బోయాజు రూతుని పెండ్లి చేసుకుని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించను గనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినము నీ బంధువుడు లేకుండా చెయ్యని యెహోవా స్తుతినందును గాక, ఆయన నామము ఇశ్రాయేలులో ప్రకటించబడును గాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న నీ కోడలు అతన్ని కనెను. ఒక స్త్రీకి 7 కుమారులు ఉన్న దానికంటే విలువైనదంట, అంతకంటే ఎక్కువైనదంట ఎవరు? రూతు. చూసారా, 7 మగవాళ్ళతో కంటే సమానమైంది. 7 మగపిల్లలు చేసే పని కంటే కూడా గొప్పది ఆమె. ఒక రకంగా చెప్పాలంటే 7 మగవాళ్ళు చేసే పనిలో ఏం ఒక్కటే చేయగలదు. ఒక మాట చెప్పాలంటే అంత గొప్పదేమా. ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే, మీరందరూ కూడా గొప్పవాళ్ళేనండి, మీరు తక్కువ నేను అంటలేదు, మీరు చాలా గొప్పవాళ్ళు ఆమె కంటే కూడా. కానీ ఇక్కడ అంశం ఏంటో చెప్పమంటారా? నీకు బంధువుడు లేకుండా చెయ్యని యెహోవా స్తుతినందును గాక. ఇప్పుడు నయోమి 1వ అధ్యాయం 5వ వచనం ఎలా ఉందండి? 2 కుమారుల్ని భర్తని కోల్పోయి ఒంటరిగా తనను తాను అంతా పోగొట్టుకుని, కుటుంబాన్ని నష్టపరుచుకుని, కుటుంబాన్ని పోగొట్టుకుని నిస్సహాయ స్థితిలో ఉంది. ఇప్పుడు 4వ అధ్యాయంకి వచ్చేసరికి 12వ అధ్యాయం చూడగా ఏమొస్తుంది? సరే, 4వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం చూడగా ఏమవుతుందండి? 13వ వచనంలో యెహోవా గర్భం తెరిచాడు కాబట్టి ఏమంటుంది ఆమె? 14వ వచనంలో, ఈ దినము నీకు బంధువులు లేకుండా చేయని యెహోవా అంటే 1వ అధ్యాయం 5వ వచనంలో లేరెవరు, కానీ 4వ అధ్యాయం 13వ వచనం 14వ వచనంకి వచ్చేదానికి మళ్ళా వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఇది దైవ ప్రణాళిక. చేదు అనుభవాన్ని దేవుడు తీసివేసి కుటుంబమును అంతటిని కోల్పోయి, తన కుటుంబమే లేక విధవరాల స్థితిలో పిల్లలను కోల్పోయి గర్భశోకంలో ఉండ ఆమె చేదు అనుభవం అంటే. ఆ చేదు అనుభవాన్ని బోయాజ్ ద్వారా దేవుడు ఏం చేశాడు? తీసివేసి ఇప్పుడు ఏం చేశాడు? నీకు బంధువులు లేకుండా చెయ్యని యెహోవా. ఇప్పుడు బంధువులు లేకుండా ఉన్నారు. ఇప్పుడు నయోమికి తను ఆదరించే వాళ్ళు లేకుండా ఉండారా? ఒక మనవడు ఉన్నాడా లేదా? ఈ మనవడు ద్వారా ఇప్పుడు నయోమికి ఏమవుతుంది? గొప్ప సంతోషం ఉంటుంది. ఎంత గొప్ప అనుభవం. నేనేమంటానంటే, మన జీవితాల్లో చేదు అనుభవాలు ఎన్నో ఉన్నాయి. చేదు అనుభవం అంటే ఏంటంటే, మొట్టమొదటిగా రిక్తురాలుగా చేయబట్టం, అంటే ఏమీ లేని వారికి చేయబట్టం చేదు అనుభవం అంటే. రెండోదిగా బాధించబట్టం. మూడోదిగా చేదు అనుభవం అంటే మన జీవితం దుఃఖంలో మునిగిపోవటం. 4 చేదు అనుభవం అంటే మనలో ఉన్న దేవునికి కలిగినవన్నీ ఖాళీ చేయబట్టం. 5 చేదు అనుభవం అంటే ఆపదల్లో, అంటే విపత్తుల్లో, ప్రమాదంలో చిక్కుకోవడం. 6 చేదు అనుభవం అంటే మన జీవితాన్ని మన చేతుల్లో నష్టపరచుకోవడం. 7 చేదు అనుభవం అంటే మన కుటుంబంలో ఒకరిని మనకు కలిగిన కుటుంబాన్ని పోగొట్టుకోవడమే చేదు అనుభవం. ఇలాంటి చేదు అనుభవాన్ని అంతటిని కూడా యేసు ప్రభువు తన కలువరి శిలువ ద్వారా కడిగి మనలో చేదు అనుభవం తీసేసి ఏం చేశాడు? ఇప్పుడు మధురమైన అనుభవాన్ని మనలో ఉంచి ఇప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు ఆ మధురమైన అనుభవంతోనే జీవం కలిగిన వారు, మధురమైన అనుభవం జీవం కలిగిన వారు, ఆ జీవం కలిగిన వారుగా మనల్ని పరలోక రాజ్యంలో చేర్చడం కొరకై యేసు ప్రభువు కలువరి శిలువలో ఆయన కార్చిన రక్తం ద్వారా మనలో ఉండే చేదు అనుభవం తీసేసి మనలో మధురమైనదంటే జీవంతుకు ఉన్న జీవితాన్ని ఇచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారు? సజీవులు కానీ జీవం కలిగిన వారు సంఘంగా ఎత్తబడతారు అన్న అనుభవం. చేదు అనుభవాన్ని తీసేసి మధురమైన అనుభవం ఒకప్పుడు ఉంది, దాన్ని పోగొట్టుకున్నాం, చేదు అనుభవం తెచ్చుకున్నాం. పోగొట్టుకున్న మధురమైన అనుభవాన్ని తిరిగి కలువరి శిలువ ద్వారా రక్తం ద్వారా కడిగి చేదు అనుభవం తీసివేసి మధురమైన అనుభవాన్ని ఇచ్చి ఇప్పుడు ఆ మధురమైన అనుభవం జీవం కలిగిన వారికి మనలో ఉంచండి. దేవుల్లో ఉన్న జీవాన్ని కోల్పోయి మరణాన్ని తెచ్చుకుంటున్నాం. మనకి మరలా తిరిగి ఆయన కుమారుని రక్తం ద్వారా జీవం ఇచ్చి ఇప్పుడు నూతన నిరీక్షణలో జీవం కలిగిన వారికి మన పేరు దాఖలు చేసి పరలోక రాజ్యానికి ఆయన కడబోరం మోగినప్పుడు ఎత్తబడే సంఘంగా, మధ్యాకాశానికి వెళ్ళే సంఘంగా, పరలోక రాజ్యానికి వెళ్ళే వారికి జీవం కలిగిన వారికి ప్రభువును సిద్ధపరిచినందుకై ప్రభువుని ఆరాధించే వరకు ఉన్నట్టు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.